ప్లాంట్ ఫిజియాలజీ అండ్ మెటబాలిజం అనే కాన్సెప్ట్‌లో మనకు 5 యూనిట్స్ అనేవుంటాయి. ఈ 5 యూనిట్స్‌లో ఫస్ట్ యూనిట్ ఏంటంటే, ప్లాంట్ వాటర్ రిలేషన్స్ అండి. ప్లాంట్ వాటర్ రిలేషన్స్. టైటిల్ ఉంది. ప్లాంట్ వాటర్ రిలేషన్స్. మొక్కలకి, నీటికి మధ్య సంబంధం ఏంటి? మొక్కలకి, నీటికి సంబంధం ఏంటి? వాటర్ అనేది యూనివర్సల్ అండి. వాటర్ అనేది యూనివర్సల్. వన్ టైప్ ఆఫ్ ఫిజికల్ ఫ్యాక్టర్. ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ డిపెండ్ ఆన్ వాటర్ అండి. ప్రతి జీవి కూడా నీరనేది అవసరమవుతుంది. నీరు లేకుండా ఏదైనా జీవి జీవించగలదా? జీవించలేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ ఒక బాడీ మేడప్ ఆఫ్ 80% ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అండి. మన దేహంలో 85% వరకు కూడా వాటర్ అనేది ఉంటది. వాటర్ లేకుండా మన దేహంలో వాటర్ లేకుండా ఏ యొక్క ఫంక్షను గూడా జరగదండి. ఏ యొక్క ఫంక్షన్ కూడా జరగదు. ఆల్ యాక్టివిటీస్ కంప్లీట్‌లీ బేస్డ్ ఆన్ వాటర్ కంటెంట్ అండి. ఓకేనండి. నీరు లేకుండా ఏ పని కూడా జరగదు. అయితే ప్లాంట్స్‌లో వాటర్‌కి రిలేషన్ ఏంటి? మొక్కలు కూడా ఆధారపడుతున్నాయి. సాయిల్‌లో ఉన్నటువంటి సాయిల్ అనేది సోర్స్ ఆఫ్ ది వాటర్ మాలిక్యూల్ అండి. వాటర్‌ని స్టోర్ చేస్తుంది. ఈ సాయిల్‌లో ఉన్నటువంటి వాటర్‌ని ప్లాంట్స్ అనేవి రూట్ సిస్టమ్ ద్వారా, రూట్ ఎయిర్స్ ద్వారా అబ్జార్బ్ చేసుకొని, ప్లాంట్స్ యొక్క అన్ని భాగాలకు కూడా సరఫరా చేయడం వలన, ప్లాంట్స్‌లో మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి జరిగి, గ్రోత్ అనేది జరిగి, డెవలప్‌మెంట్ అనేది జరిగి, ఈల్డింగ్ అనేది వస్తుంది. మనకు అవసరమైనటువంటి ప్రొడక్ట్స్ అనేవి, ఫుడ్ మెటీరియల్స్ అనేవి, ఆక్సిజన్ అనేది మనకి అవైలబుల్‌గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకేనండి. అది ఏంటనేది చూద్దాం ఇక్కడ. అందులో ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, డిస్క్రైబ్ ద మెకానిజం ఆఫ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో. స్టొమాటో అంటే పత్రరంధ్రం అండి. స్టొమాటో అంటే ఏంటంటే పత్రరంధ్రం. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో అండి. ద లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్ త్రూ ద ఏరియల్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్ ఇన్ ద ఎక్స్టర్నల్ అట్మాస్ఫియర్ ఈజ్ కాల్డ్ ద ట్రాన్స్పిరేషన్. బాష్పోశాఖం అండి. బాష్పోశాఖం అంటే ఏమిటి? మొక్కల యొక్క ఉపరితల భాగాలలో ఉన్నటువంటి సూక్ష్మ రంధ్రాల ద్వారా నీరనేది ఆవిరి రూపంలో బయటికి పోవడాన్ని ఏమంటారంటే ట్రాన్స్పిరేషన్ లేదా బాష్పోశాఖం అంటారు. అదే ద లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్ అనమాట. నీరనేది కోల్పోవడము. ఏ రూపంలో? వేపర్ అండి. ఏ రూపంలో ఉంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్ అని చెప్పుకోవచ్చునండి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్ అని చెప్పుకోవచ్చు. ఆవిరి రూపంలో. త్రూ ద దేంద్ర ఏరియల్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్ మొక్కల యొక్క వాయుగత భాగాల ద్వారా అండి. మొక్కల యొక్క వాయుగత భాగాలు. ఎక్కడికి? ఎక్స్టర్నల్ అట్మాస్ఫియర్ ఈజ్ కాల్డ్ ట్రాన్స్పిరేషన్. వాతావరణంలోనికి వెళ్ళిపోతుంది. ట్రాన్స్పిరేషన్ అనేది ఒక రకమైన బయోలాజికల్ యాక్టివిటీస్ అండి. ఇన్వాల్వింగ్ ద ఫిజికల్ ప్రాసెస్ ఎవాపరేషన్ అండ్ ద డ్యూ టు ద వాటర్ పొటెన్షియల్ గ్రేడియంట్. నీటి శాఖం యొక్క గాఢతను ఆధారంగా చేసుకొని నీరనేది బయటికి వెళ్ళడము లేదా నీరు బయటికి పోవడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇది ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అండి. నీరు ఆవిరి రూపంలో బయటికి పోవడాన్ని ట్రాన్స్పిరేషన్ అంటారు. మెకానిజం ఆఫ్ స్టొమాటల్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ చూడండి. ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో ఆర్ కంట్రోల్డ్ బై ద సైజ్ అండ్ షేప్ సెల్ వాల్ థిక్‌నెస్ ఆఫ్ గార్డ్ సెల్స్ అండి. సాధారణంగా మనకి స్టొమాటో అంటే చూడండి. దీన్ని స్టొమాటో అంటారండి ఇది. సాధారణంగా స్టొమాటో అంటారు. ఫర్ ఎగ్జాంపుల్‌గా దీన్ని స్టొమాటో అంటారు. ఇది స్టొమాటో అండి. ఇది స్టొమాటో. ఇది స్టొమాటో అండి. దీన్ని పోర్ అంటారండి. దీన్ని గార్డ్ సెల్స్ అంటారండి. గార్డ్ సెల్స్ అంటారు. దీన్ని సబ్సైడరీ సెల్స్ అంటారండి. సబ్సైడరీ సెల్స్ అంటారండి. స్టొమాటల్ కాంప్లెక్స్ అండి. ఈ గార్డ్ సెల్స్ అనేవి సాధారణంగా చూసుకుంటే ఈ విధంగా ఉందండి.
ఇంకో చూడండి గాడ్ సెల్స్ ఇంకోటి వేస్తాం చూడండి. ఇది ఒక రకమైనటువంటి గాడ్ సెల్స్. ఇది గాడ్ సెల్స్ అండి ఇవి. గాడ్ సెల్స్. ఇవి సబ్సిడరీ సెల్స్. సబ్సిడరీ సెల్స్. దీస్ ఆర్ ది సబ్సిడరీ సెల్స్ అండి. సబ్సిడరీ సెల్స్. ఇన్ గాడ్ సెల్స్ అనేవి ఇవి గాడ్ సెల్స్ అండి. వీటిని సబ్సిడరీ సెల్స్ అంటారు. ఇక్కడ ఇవి గాడ్ సెల్స్ అండి. దీస్ ఆర్ ది గాడ్ సెల్స్ అండి. దీస్ ఆర్ ది గాడ్ సెల్స్. ఇది మోనోకాట్స్ అండి, ఇలా ఉంటది. ఇది మోనోకాట్స్ అండి. ఇది డైకాట్స్ అండి. డైకాట్స్‌లో గాడ్ సెల్స్ అనేవి బీన్ షేప్‌లో గాని, కిడ్నీ షేప్‌లో గాని ఉంటాయి. వేరేజ్ ఇన్ మోనోకాట్స్ ద గాడ్ సెల్స్ క్యాన్ అపియర్ ఇన్ డంబుల్ షేప్‌లో అండి. డంబుల్ షేప్‌లో ఉంటాయని చెప్పుకోవచ్చునన్నమాట. ఈ గాడ్ సెల్స్‌లో క్లోరోప్లాస్ట్‌లు ఉంటాయి. ఫోటోసింథసిస్‌లో పార్టిసిపేట్ చేస్తాయండి. కానీ సబ్సిడరీ సెల్స్‌లో క్లోరోఫిల్స్ అనేవి ఉండవు. కాబట్టి అది దీనిలో పార్టిసిపేట్ చేయదని చెప్పుకోవచ్చు. ఫోటోసింథసిస్‌లో పార్టిసిపేట్ చేయదండి. అయితే ఇక్కడ మెకానిజం అనేది ఏ విధంగా జరుగుతుందో చూడండి. మెకానిజం. ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ది స్టొమాటో ఆర్ కంట్రోల్డ్ బై ద సైజ్. ఈ స్టొమాటో యొక్క సైజ్ పైన, ఈ స్టొమాటో యొక్క షేప్ పైన, ఆ సెల్ వాల్ యొక్క థిక్నింగ్ పైన, ఈ గాడ్ సెల్స్ యొక్క థిక్నింగ్ పైన, ఈ గాడ్ సెల్స్ యొక్క టర్జిడిటీ పైన ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుందని చెప్పుకోవచ్చునండి. ఇన్ మోస్ట్ ఆఫ్ ది ఎయిర్ ప్లాంట్స్‌లో చూసుకుంటే స్టొమాటో ఓపెనింగ్ డ్యూరింగ్ డే టైమ్ అండి. ఓకేనండి. ఉన్నత శ్రేణికి చెందిన మొక్కల్లో డే టైమ్‌లో క్లో ఓపెన్ స్టొమాటో అనేది ఓపెన్ అవుతుంది. అదేవిధంగా నైట్ టైమ్ అనేది క్లోజింగ్‌లో ఉంటది. నైట్ టైమ్ అనేది క్లోజింగ్‌లో ఉంటది. దిస్ టైప్ ఆఫ్ స్టొమాటోలో మూవ్‌మెంట్ ఈజ్ కాల్డ్ ఫోటో యాక్టివ్ అండి. ఇక 2 మార్క్స్‌కి వస్తదనమాట. డే టైమ్ అనేది స్టొమాటో అనేది ఓపెనింగ్‌లో ఉండి, నైట్ టైమ్ అనేది క్లోజింగ్‌లో ఉన్నట్లయితే దాన్ని ఫోటో యాక్టివ్ అంటారు. సక్యులెంట్ ప్లాంట్స్ చూసుకోండి, బ్రయోఫిల్లం గానీ, కాక్టస్ గానీ, వాటిలో స్టొమాటో అనేది ఓపెనింగ్ డ్యూరింగ్ నైట్ టైమ్ అండి. క్లోజింగ్ డే టైమ్ అండి. అలా జరిగినట్లయితే దాన్ని ఏమంటారంటే స్కోటో యాక్టివ్ అంటారండి. స్కోడో యాక్టివ్, ఫోటో యాక్టివ్ అంటే చూడండి. స్కోడో యాక్టివ్ అంటే నైట్ టైమ్ అనేది ఓపెనింగ్‌లో ఉండి, డే టైమ్ అనేది క్లోజింగ్‌లో ఉంటుంది. అలా ఉంటే స్కోడో యాక్టివ్ అంటారు. మరి ఫోటో యాక్టివ్ అంటే ఏంటి? డే టైమ్ అనేది ఓపెనింగ్‌లో ఉండి, నైట్ టైమ్ అనేది క్లోజింగ్‌లో ఉంటుంది. దాన్ని ఫోటో యాక్టివ్ అంటారు. ఓకేనండి. ద స్టొమాటల్ మూవ్‌మెంట్ ఈస్ ద దేన్నండి కే పంప్ థియరీస్ అన్నమాట. పొటాషియం పంప్ థియరీస్ అన్నమాట. ఇది ఏ విధంగా జరుగుతుంది? దిస్ థియరీ వాస్ ప్రపోజ్డ్ బై ద ఇమ్యూరా ఇమ్యూరా ఫిజ్నో అన్నమాట. అండ్ మోడిఫైడ్ బై లెవిట్ అండి. లెవిట్. డే టైమ్ చూసుకుంటే డ్యూరింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ మాలిక్ యాసిడ్ ఫార్మ్డ్ ఇన్ గాడ్ సెల్స్ విచ్ బ్రేక్ డౌన్ ఇంటూ మాలేట్ అండ్ హైడ్రోజన్ అయాన్స్ అండి. దిస్ హైడ్రోజన్ మూవ్‌మెంట్ ఆఫ్ గాడ్ సెల్స్ into subsidiary cells, the components of these ions, some K plus ions, Cl minus ion from subsidiary cells move into the guard cells. అంటే ఇది ఏ విధంగా జరుగుతుందంటే చూడండి, ఇక్కడ ఒక గాడ్ సెల్ అనేది వేస్తామండి. ఇది ఒక గాడ్ సెల్ అండి. ఇది ఒక గాడ్ సెల్. ఈ గాడ్ సెల్‌లో మనకి ఏం చేస్తుందంటే మాలిక్ యాసిడ్ అనేది ఫార్మేషన్ అవుతుందండి. మాలిక్ యాసిడ్ అనేది ఫార్మేషన్ అవుతుంది.
ఈ ఏర్పడినటువంటి మాలిక్ యాసిడ్ అనేది తర్వాత డివైడ్ అయిపోతుంది. మాలేట్ గాను, H+ డివైడ్ అయిపోతుంది. H+ అయాన్స్‌గా డివైడ్ అయిపోతుంది. ఈ మాలేట్స్ అనేవి ఏం చేస్తాయంటే, ఎప్పుడైతే ఈ విధంగా అయినాయో, అప్పుడు H+ అయాన్స్ అనేవి గాడ్ సెల్స్ నుంచి సబ్‌స్ట్రేట్ సెల్స్‌లోకి వచ్చేస్తాయి. అప్పుడు సబ్‌స్ట్రేట్ సెల్స్ నుంచి గాడ్ సెల్స్‌లోకి K+Cl- అయాన్స్ అనేవి వెళ్తాయండి. ఎప్పుడైతే వెళ్ళాయో ఈ K+ అండ్ Cl- అయాన్స్ అనేవి దేంతో గాడ్ సెల్స్‌లో ఉన్నటువంటి మాలేట్‌తో కాంటాక్ట్ అవుతాయండి. అప్పుడు పొటాషియం మాలేట్ గాను, పొటాషియం మాలేట్ గాను, పొటాషియం మాలేట్ అదేవిధంగా పొటాషియం క్లోరైడ్ గాను ఏర్పడుతుంది. పొటాషియం క్లోరైడ్ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ 2 రకాల సబ్‌స్టెన్సెస్ అనేవి ఏర్పడ్డాయో, గాడ్ సెల్స్ యొక్క కాన్సంట్రేషన్ గ్రేడియంట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. గాడ్ సెల్స్ యొక్క గాఢత అనేది పెరిగింది. ఎందుకు? సబ్‌స్టెన్సెస్ అనేవి ఫార్మేషన్ అయ్యాయి కాబట్టి. అప్పుడు గాడ్ సెల్స్‌లో ఎప్పుడైతే ప్రెషర్ అనేది క్రియేట్ అయిందో, దాన్ని రిప్లేస్ చేయడం కోసం ఏం చేస్తుందంటే సబ్‌స్ట్రేట్ సెల్స్ నుంచి గాడ్ సెల్స్‌లోకి ఏం వెళ్తుందండి? వాటర్ అనేది వెళ్తుందండి. వాటర్ అనేది అవ్వడం వల్ల ఏం చేస్తుందంటే, సబ్‌స్ట్రేట్ సెల్స్ నుంచి గాడ్ సెల్స్‌లోనికి ఎప్పుడైతే వాటర్ అనేది వెళ్ళిందో, అప్పుడు గాడ్ సెల్ అనేది ఏం చేస్తుంది? ఇలా ఉన్నటువంటి గాడ్ సెల్ అనేది క్రమేపీ ఏం చేస్తుందండి? కర్వ్ అవుతుందండి. అర్థమైంది లేదా? అంటే గాడ్ సెల్స్ యొక్క ఔటర్ వాల్ అనేది బెండ్ అవుతుందండి ఇలాగననమాట. ఇలా బెండ్ కావడం అనేది జరుగుతుందండి. ఎప్పుడైతే బెండ్ అయిందో, కర్వ్ అయిందో అప్పుడు ఆటోమేటిక్‌గా గాడ్ సెల్స్ అనేవి ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఎప్పుడైతే వాటర్ అనేది గాడ్ సెల్స్‌లోనికి వెళ్ళిందో సబ్‌స్ట్రేట్ సెల్స్ నుంచి, గాడ్ సెల్స్‌లో ప్రెషర్ అనేది క్రియేట్ అవ్వడం వల్ల దాన్ని డిక్రీజ్ చేస్తుందండి. టర్జిడిటీ అనేది ఏర్పడుతుందనమాట. టర్జిడిటీ. శ్వేత స్థితి అనేది ఏర్పడుతుంది. ఏర్పడుతుందనమాట. శ్వేత స్థితి అనేది టర్జిడిటీ ఏర్పడడం వల్ల గాడ్ సెల్ అనేది ఓపెన్ అవుతుందండి. గాడ్ సెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనండి. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఈ పొటాషియం మాలేట్‌ను అదేవిధంగా పొటాషియం క్లోరైడ్‌లనేవి బ్రేక్ డౌన్ అయిపోవడం వల్ల K+ గాను, Cl- డివైడ్ అయిపోతాయి. ఈ K+ మళ్ళీ Cl- అనేవి బయటికి రావడం అనేది జరుగుతుంది. ఈ 2 బయటికి రావడం వల్ల H+లనేవి మళ్ళా లోనకి వెళ్తాయండి. దానికి రివర్స్‌లో జరుగుతాయన్నమాట. ఏం చేస్తుంది? K+లు, Cl- బయటకొచ్చేస్తాయి. అప్పుడు H+ అనేది ఏం చేస్తుంది? లోనకి వెళ్తుంది. అప్పుడు మాలేట్ అనేది ఉంటుంది. అదేవిధంగా H+లనేవి ఉంటాయి. ఈ 2 కూడా కలిసిపోయి మాలిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుందండి. మాలిక్ యాసిడ్ అనేది ఫార్మేషన్ అవుతుందనమాట. ఈ మాలిక్ యాసిడ్ అనేది ఫార్మేషన్ అవ్వడం వల్ల ఈ యొక్క సెల్స్ అనేవి వాటర్‌ని లాస్ అవుతాయండి. గాడ్ సెల్స్ అనేవి వాటర్‌ని లాస్ అవుతాయి. అంటే ఏంటి? గాడ్ సెల్స్‌లో ఉన్నటువంటి వాటర్ అనేది ఎక్కడికొచ్చేస్తుందండి? సబ్‌స్ట్రేటరీ సెల్స్‌లోకొచ్చేస్తుంది. అక్కడ ప్రెషర్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది. అందువల్ల ఇలా కర్వలో ఉన్నటువంటి గాడ్ సెల్ అనేది ఆటోమేటిక్‌గా ఏం చేస్తుందండి? సైడ్‌గా రావడం అనేది జరుగుతుందండి. ఇది ఫ్లక్డ్ కండిషన్‌లో ఉంటండి. ఫ్లక్డ్ కండిషన్ అండి. ఫ్లక్డ్ కండిషన్‌లోకి వస్తాయన్నమాట. ఏ కండిషన్ అంటే శ్లథ స్థితిలోకి వచ్చేస్తాయండి. శ్లథ స్థితిలోకి వచ్చడం వల్ల స్టొమాటో అనేది క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఇది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో. అంటే పంప్ థియరీ అండి. అంటే పొటాషియం మాలిక్యూల్స్ అనేవి గాడ్ సెల్స్‌లోనికి వెళ్ళి వాటర్‌ని అబ్జర్వ్ చేసుకొని గాడ్ సెల్స్ అనేవి టర్జిడేటివ్‌లో ఉన్నట్లయితే స్టొమాటో ఓపెన్ అవుతుంది. అవే పొటాషియం Cl- గాడ్ సెల్స్‌ని సబ్‌స్ట్రేట్ సెల్స్‌లోకి వచ్చేసినట్లయితే గాడ్ సెల్ లాస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఫ్లక్డ్ కండిషన్స్ క్లోజ్ అయిపోతుందండి. ఈ విధంగా జరిగే ప్రాసెస్‌ని ఏమంటారంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో అని కూడా అంటారండి. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో అనేసి చెప్పుకోవచ్చునండి. ఈ విధంగా ఏర్పడుతుంది. చూడండి ఇప్పుడు మనం చెప్పింది ఇది. డ్యూరింగ్ డే టైమ్‌లో చూసుకున్నట్లయితే లైట్ అన్నది అబ్జర్వేషన్ చేసుకోవడం వల్ల
K+ అయాన్స్ అనేవి గాడ్ సెల్స్‌లోకి వేస్తాయి. అప్పుడు వెళ్ళడం వల్ల ఏం చేస్తుంది సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ గ్రేడియంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవ్వడం వల్ల డిక్రీజ్డ్ వాటర్ పొటెన్షియల్ వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఎండోస్మోసిస్ అనేది జరుగుతుంది. అంతే కదా! వాటర్ మాలిక్యూల్స్ అనేవి సబ్‌స్ట్రేట్ సెల్స్ నుంచి గాడ్ సెల్స్‌లోకి వెళ్తున్నాయి. ఇలా వెళ్ళడాన్ని ఏమంటారు? ఎండోస్మోసిస్ అంటారు. ఇంక్రీజ్డ్ టర్జిడిటీ, నీటి శాతం అనేది పెరిగింది. నీటి శాతం అనేది పెరగడం వల్ల దాని బరువుకి ఏం చేస్తుంది? గాడ్ సెల్స్, ఇలా ఉన్నటువంటి గాడ్ సెల్స్ అప్పుడు కర్వ్ అయ్యి ఓపెన్ ద స్టొమాటో అనమాట. ఓకేనండి. ఇది ఓపెనింగ్ ఆఫ్ ది స్టొమాటో. డ్యూరింగ్ నైట్ టైమ్ చూసుకున్నట్లయితే లెస్ ఆఫ్ K+ అయాన్స్ అనమాట. K+ అయాన్స్ అని కోల్పోతాయి. అప్పుడు డిక్రీజ్ ద సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ గ్రేడియంట్ తగ్గిపోయి వాటర్ పొటెన్షియల్ వాల్యూ అనేది పెరిగిపోతుందనమాట. చూడండి, గాఢత పెరుగుతున్న కొద్దీ గాఢత పెరుగుతున్న కొద్దీ వాటర్ పొటెన్షియల్ యొక్క వాల్యూ అనేది ఏమవుతుంది? తగ్గిపోద్ది. గాఢత తగ్గుతున్న కొద్దీ వాటర్ పొటెన్షియల్ యొక్క వాల్యూ అనేది ఏమవుతుందండి? ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తుంది? గాడ్ సెల్స్‌లో ఉన్న వాటర్ అనేది ఎక్కడికి వచ్చేస్తుందండి? సబ్‌స్ట్రేట్ సెల్స్‌లోకి రావడం వల్ల ఎక్సాస్మోసిస్ అనేది జరుగుతుంది. అక్కడ టర్జిడిటీ అనేది తగ్గిపోయి ఫ్లక్డ్ కండిషన్ అనేది ఏర్పడడం వల్ల స్టొమాటో అనేది క్లోజ్ అవుతుంది. ఇలా జరిగినటువంటి ఈ ప్రాసెస్‌ని ఏమంటారంటే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో అని చెప్పుకోవచ్చునండి. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో. అది మనకు సాధారణంగా వాట్ ఈస్ ద స్టొమాటో అండ్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటో అనేసి చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ మనం గివ్ ఎన్ అకౌంట్ ఆఫ్ ఆస్మోసిస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్స్‌ని ఆధారంగా చేసుకొని, ప్రయోగాలను ఆధారంగా చేసుకొని ఆస్మోసిస్ అనేది ఏ విధంగా జరుగుతుందనేది చూద్దామనమాట. ఓకేనండి. సాధారణంగా ద ఫినామినా ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ సాల్వెంట్స్ ఫ్రమ్ ద ఏ రీజన్ ఆఫ్ లోవర్ కాన్సంట్రేషన్ గ్రేడియంట్స్ హై కాన్సంట్రేషన్ అండి. అంటే ఆస్మోసిస్ అంటే ఏంటంటే అల్పగాఢత గల ప్రదేశం నుంచి అధిక గాఢత ప్రదేశంలోనికి అణువులు లేదా అయాన్లు అనేవి ఒక అర్ధపారగమ్య తోచము ద్వారా వెళ్ళడాన్ని ఏమంటారంటే ద్రవాభిసరణ అంటారండి. ఒక అర్ధపారగమ్య త్వచం, సెమీ పెర్మియబుల్ లేయర్ అండి. సెమీ పెర్మియబుల్ లేయర్ అంటే ద ద వాటర్ మాలిక్యూల్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ low concentration level to high concentration level through semi permeable layer is known as the osmosis అండి. అంటే అల్ప గాఢత గల ప్రదేశం నుంచి అధిక గాఢత గల ప్రదేశంలోనికి అణువులు లేదా అయాన్లు అనేవి బదిలీ జరిగే విధానాన్ని ఏమంటారంటే సాధారణంగా ఆస్మోసిస్ అని కూడా అంటారు. ద మూవ్మెంట్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ఏ రీజన్ ఆఫ్ హైయర్ వాటర్ పొటెన్షియల్ టు ఏ రీజన్ ఆఫ్ లో వాటర్ పొటెన్షియల్ అనమాట. అధిక నీటి శాఖం గల ప్రదేశం నుంచి అల్ప నీటి శాఖం గల ప్రదేశంలోనికి అణువులు లేదా అయాన్లు అనేవి ఒక పెర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా వెళ్ళడాన్ని ఏమంటారంటే ఆస్మోసిస్ అంటారండి. ఇక్కడ డిఫ్యూజన్ ఆఫ్ వాటర్ అక్రాస్ సెలెక్టివ్లీ పెర్మియబుల్ మెంబ్రేన్ ఈజ్ కాల్డ్ ఆస్మోసిస్ అండి. సెలెక్టివ్లీ పెర్మియబుల్ మెంబ్రేన్ ఒక అర్ధపారగమ్య ధ్వజము ద్వారా మూవ్ కావడాన్ని. దిస్ కెన్ బి డెమాన్స్ట్రేటెడ్ బై థిసిల్ఫానిల్ ఎక్స్పెరిమెంట్ అండి. అదేవిధంగా పొటాటో ఆస్మోసిస్ ఎక్స్పెరిమెంట్ అండి. థిసిల్ఫానిల్ ఎక్స్పెరిమెంట్, ఈ ఎక్స్పెరిమెంట్ ఏ విధంగా చేస్తారో చూడండి. ఇది థిసిల్ఫానిల్ ఎక్స్పెరిమెంట్ అండి. ఒక బీకర్ని తీసుకుంటామండి. ఒక బీకరు, ఆ బీకర్ తీసుకొని ఆ బీకర్లో హాఫ్ ఆఫ్ ది ఒక సగం వరకు ఏం చేస్తామండి? వాటర్ మాలిక్యూల్స్ని తీసుకుంటామండి. వాటర్ మాలిక్యూల్స్ని బీకర్లో తీసుకుంటామండి. వాటర్ మాలిక్యూల్ తీసుకొని అప్పుడు సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్గా చూసుకున్నట్లయితే ఒక ఎగ్ యొక్క లేయర్ని కానీ, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎగ్ యొక్క లేయర్ని తీసుకుంటామండి. ఎగ్ యొక్క లేయర్ని తీసుకొని ఎగ్ యొక్క లేయర్ని దీనికి ఈ థిసిల్ఫానిల్‌కి మనం బిగించినట్లయితే ఆ బిగించినటువంటి థిసిల్ఫానిల్‌లో బిగించినటువంటి ఎగ్ లేయర్‌లో కొంచెం షుగర్ సొల్యూషన్ గానీ, వాటర్ సొల్యూషన్ గానీ స్టార్టింగ్ ఇంతవరకు వేసుకోవడం అనేది జరుగుతుందండి. షుగర్ సొల్యూషన్ గానీ, సాల్ట్ సొల్యూషన్ గానీ వేసుకుంటాము. ఈ షుగర్ సొల్యూషన్, సాల్ట్ సొల్యూషన్‌తో ఉన్నటువంటి ఇది కాన్సంట్రేషన్ గ్రేడియంట్ అనేది ఎక్కువగా ఉండదు. దేంతో పోల్చుకుంటే బేకర్‌లో ఉన్నటువంటి వాటర్ యొక్క కాన్సంట్రేషన్ గ్రేడియంట్‌తో పోల్చుకున్నట్లయితే దీని యొక్క గ్రేడియంట్ అనేది ఎక్కువగా ఉంటదని చెప్పుకోవచ్చు. అవునా కాదా? దీని యొక్క గాఢత ఎక్కువగా ఉంటది. ఇప్పుడు ఇది షుగర్ సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ గ్రేడియంట్ లేదా సాల్ట్ సొల్యూషన్ గాని తీసుకున్నాము.
తర్వాత ఇక్కడేముందండి ఇది నార్మల్ వాటర్ ఉంది. నార్మల్ వాటర్ యొక్క గ్రేడియంట్ తక్కువగా ఉంటది కదండీ! ఇప్పుడు దాంట్లో ముంచడం అనేది చేస్తాం. తీసిన ఫనీల్ని ఏం చేస్తాము, ఈ యొక్క నీటిలో బీకర్‌లో ఉన్నటువంటి నీటిలో నార్మల్ వాటర్‌లో ముంచడం అనేది జరుగుతుందండి. ముంచినట్లయితే ఎక్కడ వరకైతే మనం షుగర్ సొల్యూషన్, సాల్ట్ సొల్యూషన్ అనేది తీసుకున్నామో ఒక రీడింగ్ అనేది ఐడెంటిఫై చేస్తామండి. ఆ రీడింగ్‌ని ఏమంటారంటే ఇనీషియల్ రీడింగ్ అని అంటారండి. ఆ యొక్క రీడింగ్‌ని ఏమంటారంటే ఇనీషియల్ రీడింగ్. చూడండి ఇంతవరకు తీసుకోండి స్టార్టింగ్‌లోననమాట. దాన్ని ఇనీషియల్ రీడింగ్ లేదా ప్రాథమిక రీడింగ్ అని కూడా అంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే వాటర్‌లోకి దీన్ని ఇమ్మర్జ్ చేసామో, అప్పుడు వాటర్ మాలిక్యూల్స్ అనేవి ఈ ఎగ్ లేయర్ ద్వారా దేనిలోనికి వెళ్తుందండి? ఎగ్ లేయర్ ద్వారా దేనిలోనికి వెళ్తుందండి? ఎగ్ లేయర్ ద్వారా ఎంతలోనికి వెళ్తుందండి? ఎగ్ లేయర్ ద్వారా వాడు షుగర్ సొల్యూషన్‌లో గాని, సాల్ట్ సొల్యూషన్‌లో గాని వాటర్ మాలిక్యూల్స్ అనేవి వెళ్తున్నాయి. ఈ షుగర్ సొల్యూషన్ లేదా సాల్ట్ సొల్యూషన్‌లోకి వాటర్ మాలిక్యూల్స్ వెళ్ళడం వల్ల దాని యొక్క గ్రేడియంట్ అనేది దాని యొక్క లెవెల్ అనేది ఏమవుతుందండి? పెరుగుతుంది. వాటర్ యాడ్ అవుతుంది షుగర్ సొల్యూషన్‌కి. వాటర్ యాడ్ అవుతున్న కొద్దీ దాని యొక్క లెవెల్ అనేది ఏమైందండి? పెరిగింది. ఇప్పుడు ప్రారంభంలో ఎంతవరకు తీసుకున్నామో ఇంతవరకు తీసుకున్నాం. తర్వాత ఎంతవరకొచ్చింది? ఇంతవరకొచ్చింది. అంటే దాని యొక్క లెవెల్ పెరిగిందే లేదా? ఎప్పుడైతే దాని యొక్క పరిమాణం అనేది పెరిగిందో, అంటే ఈ షుగర్ లేదా సాల్ట్ సొల్యూషన్ వాటర్ యాడ్ అవుతున్న కొద్దీ దాని యొక్క గాఢత అనేది తగ్గిపోతుంది. దాని యొక్క గాఢత అనేది ఎప్పుడు తగ్గిందో దాని యొక్క పరిమాణం అనేది పెరిగింది. ఈ విధంగా ఈ మధ్యనటువంటి జరిగినటువంటి దాన్ని సాధారణంగా ఇలా జరిగింది కదా! దీన్ని ఫైనల్ లెవెల్ అని కూడా అంటారు. ఇంతవరకు పెరుగుతదనమాట. ఎంతవరకు పెరుగుతది? 2 గాఢతల యొక్క 2 ద్రవాల యొక్క గాఢతలు. ఈ వాటర్ యొక్క కాన్సంట్రేషన్ గ్రేడియంట్, అదేవిధంగా షుగర్ సొల్యూషన్ యొక్క కాన్సంట్రేషన్ గ్రేడియంట్స్, 2 గ్రేడియంట్స్ కూడా ఈక్విలిబ్రియం స్టేజ్‌కి వచ్చినంత వరకు కూడా మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈక్విలిబ్రియం స్టేజ్‌కి వచ్చిందో అప్పుడు ఏం చేస్తుంది? మూవింగ్ అనేది ఆగిపోతుందనమాట. ఈ విధంగా మూవింగ్ ఆగిపోయినటువంటి ఈ రీడింగ్‌ని ఏమంటారంటే ఫైనల్ రీడింగ్ అని కూడా అంటారు. లేదా తుది రీడింగ్ అని కూడా అంటారు. ఇప్పుడు ఈ ఎగ్ లేయర్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్‌గా ఉపయోగపడుతుంది. ఈ విధంగా జరిగినటువంటి ఎక్స్‌పెరిమెంట్‌ని ఏమంటారంటే సాధారణంగా థిసిల్ ఫనెల్ ఎక్స్‌పెరిమెంట్ అని కూడా అంటారు. అంటే తక్కువ గాఢత గల ప్రదేశం నుంచి అధిక గాఢత గల ప్రదేశంలోనికి అణువులు లేదా అయాన్లు అనేవి సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ద్వారా మూవ్ అవుతాయి. అంటే ఇక్కడ ఏం జరిగాయి? బేకర్‌లో ఉన్నటువంటి నీరనేది ఈ థిసిల్ ఫనెల్‌లోనికి ఉన్నటువంటి ఏదండి షుగర్ సొల్యూషన్‌లోనికి సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ అయినటువంటి ఎగ్ లేయర్ ద్వారా మూవ్ అయిందనమాట. ఇలా మూవ్ అవ్వడం వల్ల దాని యొక్క పరిమాణం పెరిగింది. గాఢత అనేది తగ్గింది. ఈ విధంగా జరిగే ప్రాసెస్‌ని ఏమంటారంటే సాధారణంగా చూసుకుంటే థిసిల్ ఫనెల్ ఎక్స్‌పెరిమెంట్ అని కూడా అంటారండి. ఈ ఎక్స్‌పెరిమెంట్ తర్వాత మరొక ఎక్స్‌పెరిమెంట్ అనేది ఉందండి. ఆ ఎక్స్‌పెరిమెంట్ ఏంటి? సాధారణంగా పొటాటో ఆస్మోసిస్ ఎక్స్‌పెరిమెంట్ అనమాట. ఒక బంగాళదుంపని తీసుకుంటామండి. ఒక ఒక బంగాళదుంపని తీసుకుంటామండి. ఈ బంగాళదుంపని ఏం చేస్తాం? నలుపలకలుగా కట్ చేయడం అనేది జరుగుతుందండి. ఇలా కట్ చేస్తాం. బంగాళదుంపని తీసుకొని దాన్ని నలుపలకలుగా ఇలాగ కట్ చేసుకుంటాం అనేది చేస్తాం. ఇలా కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకున్నాం. కట్ చేసినటువంటి బంగాళదుంపలను ఏం చేస్తుంది అక్కడ మనకి? కట్ చేసిన బంగాళదుంపలో అక్కడ మరలా దాని బంగాళదుంప యొక్క పై భాగంలో ఏం చేస్తామంటే సాధారణంగా ఇలా చూడండి. ఇలా కట్ చేసినటువంటి బంగాళదుంపలో మళ్ళా మధ్య భాగంలో ఒక హోల్ చేస్తామండి. ఇలా హోల్ చేస్తాం. ముందుగా ఓ బంగాళదుంప తీసుకుంటాం. దాని పైన ఉన్నటువంటి బ్రౌన్ లేయర్‌ని రిమూవ్ చేస్తాం. పైనున్న బ్రౌన్ లేయర్‌ని రిమూవ్ చేసేసి, దాన్ని నలుపలకలుగా కట్ చేసుకొని, మళ్ళా నలుపలకలుగా కట్ చేసినటువంటి పై భాగం నుంచి ఏం చేస్తామంటే, ఒక రంధ్రం చేస్తామండి. అలా రంధ్రం చేసి, ఆ రంధ్రంలో ఏం చేస్తాం, కొంతవరకు షుగర్ సొల్యూషన్ గానీ, సాల్ట్ సొల్యూషన్ గానీ తీసుకుంటామండి. ఎంతవరకైతే తీసుకున్నామో, ఆ తీసుకున్నటువంటి భాగాన్ని ఏమంటారంటే, ఇనీషియల్ రీడింగ్ లేదా ప్రారంభ రీడింగ్ లేదా ప్రారంభ కొలత అని కూడా అంటారు. ఇలా తీసుకున్నటువంటి బంగాళదుంపని దేనిలో పెడతాము? ఇలా తీసుకున్న బంగాళదుంపని ఒక బీకర్ తీసుకొని బీకర్‌లో ఉన్నటువంటి వాటర్‌లో ముంచుతామండి. ఇది నార్మల్ వాటర్ అండి. నార్మల్ వాటర్‌లో ముంచినట్లయితే ఈడ ఇనీషియల్ రీడింగ్ తీసుకున్నాం గదండీ! ఇనీషియల్ రీడింగ్ తీసుకొని పిన్స్‌ని గుర్తిస్తామండి. పిన్స్‌తో సహాయంతో గుర్తిస్తామండి. అప్పుడు ఇప్పుడు ఏం చేస్తుంది బీకర్‌లో ఉన్నటువంటి నీరనేది ఇక్కడ మనకు బంగాళదుంప ద్వారా ఎక్కడికి వెళ్తుందండి? బంగాళదుంప ద్వారా ఎందులోకి వెళ్తుంది? షుగర్ సొల్యూషన్ లేదా సాల్ట్ సొల్యూషన్‌లోకి యాడ్ అవుతుందండి. ఎప్పుడైతే షుగర్ సొల్యూషన్ లేదా సాల్ట్ సొల్యూషన్‌లోకి యాడ్ అయిందో, ఈ షుగర్ సొల్యూషన్ లేదా సాల్ట్ సొల్యూషన్‌లో ఏం చేస్తుంది? లెవెల్ అనేది పెరుగుతుందండి. ఇక్కడ ముందుగా తీసుకున్నాం గదా! దాని పరిమాణం ఎంతవరకు పెరిగింది? ఎక్కడి వరకు ముందు తీసుకుంది ఇప్పుడు ఎంతవరకు పెరిగింది? ఎంతవరకు పెరిగిందనమాట. దీన్ని ఫైనల్ రీడింగ్ అని కూడా అంటారు. దీన్ని ఇనీషియల్ రీడింగ్ అంటారు. అప్పుడు పరిమాణం పెరిగింది. ఎంతవరకు పరిమాణం పెరుగుతుంది? 2 ద్రవాల యొక్క గాఢతల సమాన సమతా స్థితికి వచ్చినంత వరకు పెరుగుతుందనమాట. 2 ద్రవాల యొక్క గాఢతలనేవి సమతా స్థితికి వచ్చినంత వరకు కూడా జరుగుతుంది. ఇలా జరిగినటువంటి విషయాన్ని ఏమంటారంటే సాధారణంగా పొటాటో ఆస్మోసిస్ అని కూడా అంటారు.
అంటే ఆస్మోసిస్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎండ్ ఆస్మోసిస్ అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే వెలుపల నుంచి లోపల వైపు జరుగుతుందనమాట. ఎండాస్మోసిస్ అనేది జరుగుతుంది. అంటే బీకర్‌లో ఉన్నటువంటి నీరనేది అర్ధపారగమ్య త్వచము ద్వారా షుగర్ సొల్యూషన్‌లోనికి లోపల ఉన్నటువంటి షుగర్ సొల్యూషన్‌లోనికి వెళ్తుంది. అర్ధపారగమ్య త్వచంగా రెండిటిని ఉపయోగించాం. ఒకటి పొటాటో ఆస్మోసిస్‌లో బంగాళదుంపను ఉపయోగించాము. థిసిల్ఫనిల్ ఎక్స్‌పెరిమెంట్‌లో దేన్ని ఉపయోగించామనమాట? ఎగ్ లేయర్‌ని ఉపయోగించమని జరిగింది. సెలెక్టివ్‌లీ పెర్మియబుల్ మెంబ్రేన్‌గా ఆ రెండిటిని ఉపయోగించి ఎక్స్‌పెరిమెంట్ కండక్ట్ చేస్తే అవి సక్సెస్ అయ్యాయనేసి చెప్పుకోవచ్చునమాట. ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే థిసిల్ఫనిల్ ఎక్స్‌పెరిమెంట్‌గా చెప్పుకోవచ్చు. పొటాటో ఆస్మోసిస్ ఎక్స్‌పెరిమెంట్‌గా చేసుకోవచ్చు. ఈ 2 కూడా దేనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి ఆస్మోసిస్‌కి. ఎండ్ ఆస్మోసిస్ రెండిట్లో కూడా ఎండ్ ఆస్మోసిస్ జరుగుతుంది. అంటే బీకర్‌లో ఉన్నటువంటి నార్మల్ వాటర్ అనేది థిసిల్ఫనిల్‌లో గాని, అదే విధంగా పొటాటోలో ఉన్నటువంటి షుగర్ గాని సాల్ట్ సొల్యూషన్‌లోనికి మూవ్ అవుతుంది. మూవ్ అవ్వడం వల్ల దాని పరిమాణం అనేది పెరుగుతుంది. గ్రేడియంట్ అనేది తగ్గుతుంది. ఆ విధంగా జరిగే ప్రాసెస్‌ని ఏమంటారంటే థిసిల్ఫనిల్ ఎక్స్‌పెరిమెంటు, పొటాటో ఆస్మోసిస్ ఎక్స్‌పెరిమెంట్ అని కూడా చెప్పుకోవచ్చునండి. అదే అబ్జర్వేషన్ ఈ విధంగా ఎక్స్‌ప్లనేషన్ చేసుకోవచ్చునండి. ఈ ప్రాసెస్. ఓకేనండి. అది సాధారణంగా మనకేంటండి థిసిల్ఫనిల్ ఇది పొటాటో ఆస్మోసిస్ అండి. బంగాళదుంప ప్రయోగం అండి ఇది. ఓకేనండి. దాని తర్వాత దాని ముందు ఏం చెప్పుకున్నాం మనము? ఇది సాధారణంగా చూసుకుంటే థిసిల్ఫనిల్ ఎక్స్‌పెరిమెంట్ అండి. ఒక ఫన్నెల్ తీసుకోండి. థిసిల్ఫనిల్ తీసుకుంటాము. అదే విధంగా ఆపరేటర్స్ ఏంటండి పెర్మియబుల్ ఏరియాగా ఎగ్గని తీసుకుంటాము. వాటర్ తీసుకుంటాం. షుగర్ కానీ సాల్ట్ సొల్యూషన్ తీసుకుంటాం. బీకర్ తీసుకుంటాం. ఒక స్టాండ్ తీసుకుంటామండి. ఇది సాధారణంగా అది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏం చెప్పుకున్నాం? ఓ పొటాటోని తీసుకుంటాం. వాటర్ తీసుకుంటాం. బీకర్ తీసుకుంటాం. ఫినిష్ అనేది తీసుకుంటాం. అదేవిధంగా కార్పెల్ తీసుకుంటామండి. షుగర్ కానీ సాల్ట్ సొల్యూషన్ గాని తీసుకుంటాం. ఇలా జరిగినటువంటి ఈ ప్రాసెస్‌ని ఏమంటారంటే ఎగ్ ఆస్మోసిస్ అండ్ పొటాటో ఆస్మోసిస్‌గా చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. రైట్ ఎన్ ఎస్సే ఆన్ ట్రాన్స్‌లొకేషన్ ఆఫ్ ఆర్గానిక్ సొల్యూషన్స్ అండి. రైట్ యాన్ ఎస్సే ఆన్ ట్రాన్స్‌లొకేషన్ ఆఫ్ ఆర్గానిక్ సొల్యూషన్స్. చూడండి. ద ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ ఆర్గానిక్ సొల్యూషన్ ఫోటోసింథసిస్ ఫ్రమ్ ద ప్రొడక్ట్స్ సెంటర్స్ అన్నమాట. లీవ్స్, గ్రెయిన్, అదేవిధంగా స్టెమ్స్, పార్ట్స్ అండి. ట్రాన్స్‌లొకేషన్ ఆఫ్ ఆర్గానిక్ సొల్యూషన్స్ అన్నమాట. ఓకేనండి. అదేవిధంగా యుటిలైజేషన్ సెంటర్స్ అండి. ప్రొడక్ట్ సెంటర్స్ అవి ఉత్పత్తి భాగాలేంటి? అంటే ఆర్గానిక్ సొల్యూషన్ లేదా పిండి పదార్థాలను ఏర్పరిచే భాగాలేవి. లీవ్స్ అండి, అదేవిధంగా గ్రీన్ స్టెమ్స్ అండి. ఏవి ఉపయోగించుకుంటున్నాయి? టిప్స్ ఉపయోగించుకుంటున్నాయి, రూట్స్ ఉపయోగించుకుంటున్నాయి, ఫ్రూట్స్ అనేవి ఉపయోగించుకున్నాయి, ట్యూబర్స్ అనేవి ఉపయోగించుకుంటున్నాయండి. దేని ద్వారా అండి ఆ విధంగా మూవ్ అవుతాయి? ఫ్లోయమ్ ద్వారా మూవ్ అవుతాయండి. ట్రాన్స్‌లొకేషన్ ఆఫ్ ఆర్గానిక్ సబ్‌స్టెన్సీ లేదా లాంగ్ డిస్టెన్సీ ట్రాన్స్‌పోర్ట్స్ అని కూడా అనుకోవచ్చండి దీన్ని. ట్రాన్స్‌లొకేషన్ ఆఫ్ అది. ద్రావితాల స్థానాంతరణ అండి. ద్రావితాల స్థానాంతరణ అనేది మొక్కల్లో దేని ద్వారా జరుగుతుందంటే, పోషక కణజాలం ద్వారా జరుగుతుందని చెప్పుకోవచ్చునండి. ద్రావితాల స్థానాంతరం. ద ఫుడ్ మెటీరియల్స్ సింథసైజ్డ్ ఇన్ లీవ్స్ ఆర్ ట్రాన్స్‌లొకేట్ ఇన్ ద డౌన్‌వర్డ్ డైరెక్షన్ ఇంటు ద రూట్స్, అండర్ గ్రౌండ్ ప్లాంట్ పార్ట్స్. ఓకేనండి. అంటే ఫుడ్ మెటీరియల్స్ అంటే పత్రంలో తయారైనటువంటి ఆహార పదార్థాలనేది అధో దిశలోనే డౌన్‌వర్డ్ అంటే అధో దిశలోనే బదిలీ జరిగి రూట్స్‌కి గాని, అండర్ గ్రౌండ్ ప్లాంట్ పాట్స్‌కి గాని మూవ్ అవుతుంది. అలా జరిగితే అదే. మన అప్‌వర్డ్ కండిషన్ చూసుకున్నట్లయితే ఫుడ్ మెటీరియల్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ద లీవ్స్ టు ద డెవలపింగ్ బడ్స్, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. అప్‌వర్డ్ డైరెక్షన్ అండి. అప్‌వర్డ్ డైరెక్షన్ అంటే ఊర్ధ్వ దిశలోననమాట. అంటే చూడండి ఇక్కడ మనకు ఫుడ్ మెటీరియల్స్ అనేవి అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అవుతాయి. డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో కూడా మూవ్ అవుతాయి. అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ఏ విధంగా మూవ్ అవుతాయి? ఫ్లవర్స్‌కి వెళ్తాయి, ఫ్రూట్స్‌కి వెళ్తాయి, బడ్స్‌కి వెళ్తాయి. మరి డౌన్‌వర్డ్ అనేవి ఏ విధంగా అండర్ గ్రౌండ్ పార్ట్స్‌కి వెళ్తాయి. రూట్స్‌కి వెళ్ళడం అనేది జరుగుతుందనమాట. ఇది సాధారణంగా. ఆర్గానిక్ సొల్యూషన్స్ సమ్ మినరల్స్ లైక్ పొటాషియం గాని, కాల్షియం గాని, అదే విధంగా ఫాస్ఫరస్ గాని, రెడ్యూస్ నైట్రోజన్ రిమూవ్ డౌన్‌వర్డ్స్ త్రూ ఫ్లోయమ్. అంటే ఫ్లోయమ్ ద్వారా ఏం చేస్తుందంటే, ఇట్లాంటి మినరల్స్ కూడా మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ద ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఫ్లోయమ్ ఈజ్ బైడైరెక్షనల్ విత్ ద మూవ్‌మెంట్ ఆఫ్ వాట్ ఇన్ ద జైలమ్ అనమాట. ఫ్లోయమ్ ద్వారా ఏం చేస్తుందంటే బైడైరెక్షనల్‌గా మూవ్ అవుతుంది. వైల్ ద మూవ్‌మెంట్ ఆఫ్ వాట్ ఇన్ ద జైలమ్ ఈజ్ యూనిడైరెక్షనల్. అంటే ఆహార పదార్థాలు లేదా పోషక పదార్థాలనేవి ఈ పోషక కణజాలం ద్వారా
రెండు రెండు డైరెక్షన్‌లోననమాట. ఊర్ధ్వ దిశలోను, అధో దిశలో చలించినట్లయితే నీరు మరి ఖనిజ లవణాలు అనేవి ఒక దిశలో మాత్రమే బదిలీ కావడం అనేది జరుగుతుంది. ఇన్ ఫ్లోయమ్ ట్రాన్స్‌పోర్ట్ దేర్ ఈజ్ ఎ సార్ట్ ఆఫ్ సోర్స్ అండ్ సింక్ రిలేషన్‌షిప్ విచ్ ఈస్ నాట్ గవర్న్డ్ బై గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ గురుత్వాకర్షణ బలాలను ఆధారంగా చేసుకొని లీవ్స్ విత్ దేర్ ఫోటోసింథసిస్ అనమాట. పత్రాల్లోన ఫోటోసింథసిస్ అనేది జరిగి వాటి యొక్క యాక్టివిటీస్ అనేవి జరిగి సప్లయింగ్ జరుగుతుందనమాట. ఓకేనండి. సాధారణంగా ఎక్కడికి వెళ్తాయి? బర్డ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్ వీటన్నిటికి కూడాను వెళ్ళి అవి రిసింగ్ యాండ్స్‌గా చెప్పుకోవచ్చు. ఫ్లోయమ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ లివింగ్ టిష్యూ కన్సిస్టింగ్ సంక్లిష్టమైనటువంటి కణజాలము. ఇది సజీవమైనటువంటి కణజాలం అండి ఫ్లోయమ్ అనేది. పోషక కణజాలం అనేది. అదేవిధంగా ఆఫ్ ఎలాంగేటెడ్ సివ్ ట్యూబ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఇవి సాగినటువంటి పోషక నాళాలు అనేవి ఉంటాయి. విత్ సివ్ ప్లేట్స్ అనేవి ఉంటాయన్నమాట. విత్ సివ్ ప్లేట్స్ ఫలకాలు అనేవి ఉంటాయి. సివ్ పోర్స్ అనేవి ఉంటాయి. పోషక రంధ్రాలు అనేవి ఉంటాయి. కాంపీనియన్ సెల్స్ అనేవి ఉంటాయి. శాఖను ఫ్లోయమ్ ప్యారనికైమ్ ఉంటుంది. ఫ్లోయమ్ ఫైబ్రిస్ అనేవి ఉంటుంది. ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్ త్రూ ఫ్లోయమ్ can be demonstrated with the help of the ringing ringing experiment or chemical analysis of the phloem sap or tracer techniques, isotopic studies. సాధారణంగా చూసుకుంటే ఒక ఫ్లోయమ్ అనేది ఉందనుకోండి, సాధారణంగా ఆర్గానిక్ సొల్యూషన్స్ అనేవి ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ఆర్గానిక్ సొల్యూషన్స్ అంటాడండి. అంటే సాధారణంగా చూసుకున్నట్లయితే మొక్కల్లో కర్బన ద్రావితాలు అనేవి పోషక కణజాలం ద్వారా బదిలీ జరుగుతాయి. అసలు పోషక కణజాలం అంటే ఏమిటి? పోషక పదార్థాలను రవాణా చేసి నాలిక కణజాల భాగాన్ని ఏమంటారంటే పోషక కణజాలం అంటారండి. ఓకే. ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ ఫ్రమ్ లీవ్ టు ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ త్రూ త్రూ దేని ద్వారా అండి? ఫ్లోయమ్ అండి. ఓకేనండి. ఫ్లోయమ్ ద్వారా మూవ్ అవుతుందండి. అయితే ఈ ఫ్లోయమ్ అనేది సాధారణంగా అనేక రకాలుగా ఉంటుంది. అంటే ఏంటంటే ఫ్లోయమ్‌లోనే సాధారణంగా పోషక కణాలనేవి ఉంటాయి. పోషక నాళాలనేవి ఉంటాయి. పోషక నారలనేవి ఉంటాయి. పోషక మృదు కణజాలం అనేది ఉంటాయి. కాంపీనియన్ సెల్స్ అనేవి ఉంటాయండి. సహకణాలనేవి ఉంటాయండి. ఇవన్నీ కూడాను మొక్కలలో పోషక పదార్థాలను రవాణా చేయడానికి తోడ్పడతాయనేసి చెప్పుకోవచ్చు. అది సాధారణంగా చూసుకున్నట్లయితే ట్రాన్స్‌లొకేషన్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ ఫుడ్ మెటీరియల్ త్రూ ఫ్లోయమ్ ఇన్ హైయర్ ప్లాంట్స్. ఉన్నత శ్రేణికి చెందిన మొక్కల్లో ఆహార పదార్థాలు అనేవి పోషక కణజాలం ద్వారా బదిలీ జరుగుతాయి. నెక్స్ట్ ప్రోటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ థియరీ అనమాట. ప్రపోజ్డ్ బై ఇగో డీవ్రీస్ అండి. ఇగో డీవ్రీస్ అనే శాస్త్రవేత్త ప్రోటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ థియరీని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. అకార్డింగ్ టు దిస్ థియరీ ప్రకారంగా చూసుకున్నట్లయితే సొల్యూషన్స్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ అనదర్ ఎండ్ ఆఫ్ ది సివ్ ట్యూబ్స్ అనమాట. సివ్ ట్యూబ్స్లో ఉన్నటువంటి ఒక భాగం నుంచి మరొక భాగానికి బదిలీ జరుగుతుంది. దేని ద్వారా? సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ ద్వారా. ఓకేనండి. అండ్ ది సొల్యూషన్ పాస్ ఫ్రమ్ వన్ సివ్ ట్యూబ్ టు ఎగ్జిస్టెంట్ సివ్ ట్యూబ్స్ అనమాట. ఒక పోషక నాళం నుంచి మరొక పోషక నాళంలోనికి మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. దేని ద్వారా? ఇంటర్వింగ్ క్రాస్ వాల్స్ అనమాట. అందులో ఏంటండి అడ్డంగా ఉన్నటువంటి త్వచాల ద్వారా సింపుల్ డిఫ్యూషన్ పద్ధతిలో సరళమైనటువంటి విసరణ పద్ధతిలో మూవ్ అవ్వడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా ఏంటంటే indicates that the substance are carried within the sieve tubes ద్వారా పోషక పదార్థాలనే డౌన్వర్డ్ గానీ అప్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అవుతాయనేసి బైడైరెక్షనల్ గా మూవ్ అవుతాయి ఇగో డీవ్రీస్ అనే శాస్త్రవేత్త తెలియజేస్తున్నాడు. సివ్ ట్యూబ్స్ ద్వారా పోషక పదార్థాలు అనేవి రెండు దిశలలో కూడా రవాణా జరుగుతాయనేసి ఈయన తెలియజేయడం అనేది జరిగింది. మాస్ ఫ్లో హైపోథీసిస్ అనమాట. ప్రెజర్ ఫ్లో హైపోథీసిస్ అనేవి ఉంటాయి. దిస్ మోస్ట్లీ యాక్సెప్టెడ్ థియరీ, ఎక్కువ మంది ఆమోదించాలని. ఇట్ వాస్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై ముంచ్ అనే శాస్త్రవేత్త ప్రపోజ్ చేశారు. ఎలాబరేటెడ్ బై క్రాఫ్ట్స్ అనే శాస్త్రవేత్త ఎలాబరేట్. అకార్డింగ్ దిస్ థియరీ ప్రకారంగా చూసుకున్నట్లయితే సొల్యూషన్స్ అనేవి ఏ విధంగా సొల్యూట్స్ ఆహార పదార్థాలు లేదా పోషక పదార్థాలు ఏ విధంగా స్థానాంతరణ జరుగుతాయంటే సివ్ ట్యూబ్స్ డ్యూ టు టర్జర్ ప్రెజర్ అనమాట. అంటే ఎక్కడండి? ఈ పోషక నాళాల్లోనే ఈ పోషక నాళాల్లో టర్జర్ ప్రెజర్ అనేది గ్రేడియంట్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ దో సోర్స్ అనమాట. సప్లయింగ్ టిష్యూస్ లోన అంటే టర్జర్ ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది. టర్జర్ ప్రెజర్ అంటే స్వేత స్థితి అనేది అవ్వడం వల్ల ఒకేసారి ఎక్కువ సంఖ్యలోన ఈ ఆర్గానిక్ సొల్యూషన్స్ అనేవి మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది.
అలా మూవ్ అయినట్లయితే హై కాన్సంట్రేషన్ ఒకేసారి ఎక్కువ మోతాదులో ఈ యొక్క పోషక పదార్థాలనేవి స్థానాంతరం జరగడం అనేది జరుగుతుంది. ఇలా జరిగినటువంటి విధానాన్ని ఏమంటారంటే మాస్ ఫ్లో థియరీ అని కూడా అంటారు. నెక్స్ట్ మాస్ ఫ్లో థియరీలో మీసోఫిల్ సెల్స్ సింథసైజ్ షుగర్స్ అండ్ ద డిజాల్వ్స్ ఇన్ సెల్ శాప్ అనమాట. ఓకేనండి. ఇక్కడ మీసోఫిల్ సెల్స్ లేదా పత్రాంతర కణాల్లోన షుగర్స్ అనేవి సింథసైజ్ అవుతాయి. పోషక పదార్థాలు ఏ విధంగా అండి? కిరణజన్య సమీక్రియ జరగడం వల్ల మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. వాటర్ ఎంటర్స్ మీసోఫిల్ సెల్స్ ఫ్రమ్ ద జైలం. ఈ జైలం ద్వారా నీరు అనేది మీసోఫిల్ సెల్స్ లోకి రావడం అనేది జరుగుతుంది. రిజల్ట్ ఏం జరుగుతుంది? ప్రెజర్ పొటెన్షియల్ అనేది తగ్గడం అనేది జరుగుతుందండి. ప్రెజర్ అన్నమాట. అక్కడ స్వేత స్థితి అనేది అవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కడ? స్వేత స్థితి అనేది పెరుగుతుంది. ఎక్కడ? మీసోఫిల్ సెల్స్ లో పెరుగుతుంది అనమాట. నీరు ఎక్కువగా వస్తుంది అనమాట జైలం ద్వారా అనమాట. షుగర్స్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. షుగర్స్ అనేవి ఏం చేస్తాయండి? అలా వచ్చినటువంటి వాటర్ లో డిజాల్వ్ అయిపోతాయి. మూవ్ ఫ్రమ్ మీసోఫిల్ సెల్స్ ఇంటూ ద సింప్లాస్ట్ సిస్టమ్ షూస్ ట్యూబ్స్ అన్నమాట. ఈ ట్యూబ్స్ ద్వారా మూవ్ కావడం అనేది జరుగుతుంది అనేసి చెప్పుకోవచ్చు. ఈ సొల్యూషన్ లేదా ద్రావితాలు అనేవి క్యారీడ్ అండ్ మాస్ త్రూ ద సింప్లాస్ట్ అన్నమాట. ఓకేనండి. ప్రోటోప్లాస్ట్ ఆఫ్ ది సివ్ ట్యూబ్స్ రీచ్ ద కన్సెప్షన్ ఆఫ్ సెంటర్స్ అన్నమాట. ఎక్కడైతే వినియోగింపబడినటువంటి కేంద్రాలకి అంటే ఉత్పత్తి కేంద్రాల నుంచి వినియోగ కేంద్రాలకి ఈ యొక్క పోషక పదార్థాలు అనేవి ద్రావితాలు అనేవి స్థానాంతరం జరగడం అనేది జరుగుతుందన్నమాట. కన్సెప్షన్ పార్ట్ అన్నమాట. అంటే ఎక్కడైతే వినియోగింపబడినటువంటి కేంద్రాలకే ఆ ఫుడ్ మెటీరియల్స్ అనేవి చేరడం అనేది జరుగుతుంది. అక్కడ చేరి ఒకవేళ అక్కడ ఉపయోగించడం కానీ లేదా అక్కడేం చేస్తుంది? నిల్వ చేయడం కానీ జరుగుతుందనేసే చెప్పుకోవచ్చు. ఇది సాధారణంగా చూసుకున్నట్లయితే ప్రెజర్ పొటెన్షియల్ థియరీ అనమాట. నెక్స్ట్ దీనిలో ఏమో సింప్లాస్ట్ బిట్వీన్ ద సెల్స్ ఆఫ్ ది సోర్స్ అండ్ ద సింక్. అక్కడ ఒకవేళ కన్జ్యూమ్ అయిపోవడం అనేది జరిగిపోతుందండి. వాటర్ రిటర్న్స్ ద సోర్స్. ఒకవేళ లీఫ్లోనే త్రూ ద అపోప్లస్ సిస్టమ్ ద్వారా నీరు అనేది రిటర్న్ అయిపోయినట్లయితే ద చైన్ ఆఫ్ జైలం ఎలిమెంట్స్ దట్ కంటెంట్ కనెక్ట్ ద సప్లై అండ్ ఏ పార్ట్ ఆఫ్ ది అపోప్లాస్ సిస్టమ్ ద్వారా నీరు అనేది మూవ్ కావడం అనేది జరుగుతుందనేసి చెప్పుకోవచ్చు అనమాట. అంటే రూట్ నుంచి లీఫ్ వరకు కూడా జైలం సెల్స్ ద్వారా వాటర్ మాలిక్యూల్స్ అనే మూవ్ కావడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చునండి. వాటర్ అనేది ఓకేనండి. ఇది సాధారణంగా జైలం అండి, ఇది ఫ్లోయం అండి. ఆల్రెడీ జైలం ఫ్లోయంలో చెప్పుకున్నాం. మనకు ఫ్లోయంలో చూసుకున్నట్లయితే కాంపినియన్ సోర్స్ అనేవి ఉంటాయి, కాంపినియన్ సెల్స్ అనేవి ఉంటాయి, అదేవిధంగా ఈ రూట్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ వాటర్ అనేది మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. దీని ద్వారా వాటర్ మూవ్ అవ్వడం అనేది జరుగుతుందండి. దీని ద్వారా ఫుడ్ మెటీరియల్స్ అనేవి మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ రెండింటిని కలిపి జైలేమ్ అండ్ ఫ్లోయం రెండింటిని కలిపి ఏమంటారంటే సాధారణంగా వాస్కులర్ బండిల్ అని కూడా అంటారు. ఏమంటారండి? వాస్కులర్ బండిల్ లేదా నాలిక కణజాలం లేదా నాలికా పుంజం అని కూడా అంటారండి. నాలికా పుంజం. ఈ ఫ్లోయం ద్వారా ఏం చేస్తుంది? పోషక పదార్థాలని మూవ్ అవుతాయండి. ఈ జైలం ద్వారా ఏం చేస్తుందంటే వాటర్ అనేది మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది అప్వర్డ్ డైరెక్షన్‌లో జరుగుతుంది. ఎందుకంటే ఫ్రమ్ రూట్ టు ఏరియల్ పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ అండి. ఇది డౌన్‌వర్డ్ గాని అప్‌వర్డ్‌లో జరుగుతుంది. 2 రకాలుగా జరుగుతుందన్నమాట. 2 రకాలుగా ఎలాగా జరుగుతుంది? అప్‌వర్డ్ డైరెక్ట్ లీఫ్‌లో ప్రిపేర్ అయిన ఫుడ్ మెటీరియల్స్ అనేవి ఫ్లవర్స్‌కెళ్తాయి, బడ్స్‌కి ఎళ్తాయి, ఫ్రూట్స్‌కి వెళ్తాయి. అదే విధంగా లీఫ్‌లో ప్రిపేర్ అయిన ఫుడ్ మెటీరియల్ అనేవి రూట్‌కెళ్తాయి, అండర్ గ్రౌండ్ పార్ట్స్‌కి కూడా వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట. ఈ విధంగా మూవ్ కావడం అనేది మాస్ ఫ్లో అన్నమాట. ఒకేసారి ఆహార పదార్థాల యొక్క రవాణా జరుగుతుందని చెప్పుకోవచ్చునన్నమాట. అయితే దిస్ థియరీ ఈజ్ సపోర్టెడ్ బై ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్సే. దీనికి సాధారణంగా ప్రయోగపరమైనటువంటి నిదర్శనాలు అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చునండి. ఓకేనండి. ప్రయోగపరమైనటువంటి నిదర్శనాలు అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కో దాన్ని ఒక్కో రకంగా మనం చెప్పుకోవచ్చు. మాస్ ఫ్లో హైపోథీసిస్ అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ సాధారణంగా చూసుకుంటే దీన్ని ఒక రకంగా ఉపయోగించుకుంటామండి. దీన్ని ఒక రకంగా ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. డైల్యూటెడ్ సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. అదేవిధంగా కాన్సంట్రేటెడ్ సొల్యూషన్స్ అనేవి ఉంటాయి. అధిక గాఢత గల ప్రదేశాలు ఏవండి ఇవి. అల్ప గాఢత గల ఉన్నటువంటి ప్రదేశాలండి. ఇక్కడ వాటర్ అనేది ఉంటుందండి. ఈ విధంగా అధిక గాఢత గల ప్రదేశం నుంచి పోషక పదార్థాలు అనేవి అల్ప గాఢత గల ప్రదేశంలోనికి మూవ్ కావడం అనేది జరుగుతుంది. అక్కడి నుంచి మిగిలినటువంటి భాగాలకు సరఫరా జరుగుతాయండి. ఇది లీఫ్ అనుకుంటే, ఇది రూట్ అనుకుంటే, ఇవి జైలం అండ్ ఫ్లోయం అనుకుంటే వాటి ద్వారా మూవ్ అవుతూ ఉంటాయి. వాటర్ మాలిక్యూల్స్ లేదా ఫుడ్ మెటీరియల్స్ అనేవి ఆ విధంగా డైల్యూట్ షుగర్ సొల్యూషన్స్ అనేవి మూవ్ కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా జరిగినటువంటి ఈ సిస్టాన్ని విధంగా చెప్పుకోవచ్చండి. ఓకేనా?
దాన్ని ఇక్కడ చూపించాడు. దిస్ థియరీ ఈజ్ సపోర్టెడ్ బై ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్సెస్. ఇవి 2 మెంబర్స్ అన్నమాట. బల్బ్స్ కాల్డ్ ఏ అండ్ బి అన్నమాట. ఓకే. 2 membranes bulbs called A and B filled with concentrated dilute sugar solutions respectively are connected by a narrow glass tube అన్నమాట. అదే చెప్పాడు చూడండి. ఇక్కడ రెండింటిని తీసుకున్నాడు. ఏ అండ్ బిని తీసుకున్నాడు. ఒక న్యారో ట్యూబ్ ద్వారా ఆ రెండు బల్బ్స్ని కూడా ఏం చేశాడండి, కనెక్ట్ చేయడం అనేది జరిగింది. ఓకేనండి. అయితే ద టీ అండ్ ఇమ్రస్డ్ ఇన్ వాటర్ అండి, ఇదేం చేస్తాం, వాటర్లో ముంచడం అనేది జరుగుతుందండి. ద సాల్వెంట్ వాటర్ ఎంటర్స్ ఇంటూ ద బల్బ్ ఏ. అప్పుడు నీరు అనేది ఏం చేస్తుంది, బల్బ్ ఏ దీంట్లోనికి వెళ్ళడం అనేది జరుగుతుంది. వాటర్ అనేది ఎప్పుడైతే దీన్ని వాటర్లో ముంచారో బల్బ్ ఏకు ఏం చేస్తుందండి, వాటర్ వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. ద సాల్వెంట్ వాటర్ ఎంట్రన్స్ ద బల్బ్ ఏ డ్యూ టు ఏ స్టీప్ డిపిడి గ్రేడియంట్ అనమాట. అప్పుడు దాని యొక్క గాఢత అనేది పెరగడం అనేది జరుగుతుంది, దాని యొక్క ప్రెజర్ పెరగడం. యాజ్ ద వాటర్ ఎంటర్స్ ఇంటూ బల్బ్ ఏ వెరీ హై హైడ్రోస్టాటిక్ ప్రెజర్ డెవలప్. అక్కడ ఏం చేస్తుంది, జల విశ్లేషక స్వభావం అనేది పెరగడం అనేది జరుగుతుంది. విత్ ద రిజల్ట్ షుగర్ సొల్యూషన్ స్టార్ట్స్ మూవింగ్ ఇన్ మాస్ ఇంటూ ద గ్లాస్ ట్యూబ్ వాటర్ టువర్డ్స్ ద బల్బ్ అనమాట. అప్పుడు ఏం చేస్తుంది, ఎప్పుడు ఇందులోకి వచ్చిందో ఇందులో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అనేవి, ఫుడ్ మెటీరియల్స్ అనేవి, షుగర్ మాలిక్యూల్స్ అనేవి ఈ గ్లాస్ ట్యూబ్ ద్వారా ఏం చేస్తాయి, బల్బ్ బీలోనికి రావడం అనేది జరుగుతుంది. అక్కడి నుంచి రిమైనింగ్ వాడికి డైల్యూటెడ్ అయిపోవడం లేదా కరిగిపోవడం అనేది జరుగుతుంది. ఈ రకమైనటువంటి ప్రాసెస్ని ఏమంటారంటే ముంచు మాస్ ఫ్లో హైపోథీసిస్ అని కూడా చెప్పుకోవచ్చునండి. అది సాధారణంగా చూసుకుంటే ఈ ఎక్స్పెరిమెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లోయమ్ అండ్ థియరీస్ టు సపోర్ట్ ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ఫుడ్ అక్కర్స్ త్రూ ఫ్లోయమ్. ఓకేనండి, ఓన్లీ అనమాట ఫ్లోయమ్ అండి. అర్థమైందా? స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లోయమ్ అండి. అసలు ఫ్లోయమ్ అంటే ఏమిటి? పోషక పదార్థాలను సరఫరా చేసినటువంటి కణజాలాన్నే నాళిక కణజాలాన్ని ఫ్లోయమ్ అంటారండి. ఓకేనండి. పోషక పదార్థాలను సరఫరా చేసినటువంటి కణజాలాన్నే ఫ్లోయమ్ అని కూడా అంటారు. సాధారణంగా ఫ్లోయము. ఫ్లోయంలో సాధారణంగా ఇది ఫ్లోయమ్ స్ట్రక్చర్ అండి. ఫ్లోయంలో సాధారణంగా టైప్స్ అనేవి ఉంటాయి. అందులో సివి ప్లేట్ అనేది ఉంటుందండి. సివి ప్లేట్, పోషక ఫలకాలని కూడా అంటారండి. సివి ట్యూబ్స్ అంటారండి. పోషక నాళాలు అంటారండి. సివి పేరణకైమ, ఫ్లోయం పేరణకైమ, పోషక మృదు కణజాలం అంటారండి. నెక్స్ట్ సహకణాలు అనే భాగాలనే ఉంటాయండి. ఒక ఫ్లోయం యొక్క స్ట్రక్చర్లో చూసుకున్నట్లయితే పోషక నాళాలు అనేవి ఉంటాయి, పోషక కణాలు అనేవి ఉంటాయి, పోషక నారలు అనేవి ఉంటాయి, పోషక మృదు కణజాలం అనేది ఉంటుంది, కాంపీనియన్ సెల్స్ లేదా సహకణాలు అనే భాగాలనే ఉంటాయనేసి చెప్పుకోవచ్చు. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ది ఫ్లోయమ్ అని చెప్పుకోవచ్చునండి. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ది ఫ్లోయమ్ అనమాట. ఓకేనండి, అది స్ట్రక్చర్ ఆఫ్ ది ఫ్లోయమ్ అండి. అది ఫ్లోయమ్ ఈజ్ ఏ కాంప్లెక్స్ టిష్యూ. ఇది ఒక రకమైన సంక్లిష్ట కణజాలము. హెల్ప్స్ ఇన్ ద కండక్షన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ సరఫరా చేస్తుంది. షుగర్స్ని హైవేగా మూవ్స్ విటల్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ లీవ్స్ టు అంగ్రే సెల్స్ అనమాట. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సివ్ ఎలిమెంట్స్, కాంపీనియన్ సెల్స్, ఫ్లోయం పారెనికైమా, ఫ్లోయం ఫైబర్స్. సివ్ ఎలిమెంట్స్ అంటే చూడండి, సివ్ ఎలిమెంట్స్ ఆర్ ది మెయిన్ కండక్టింగ్ సెల్స్ ఆఫ్ ది ఫ్లోయం అనమాట. ఈ ఫ్లోయం యొక్క ప్రధానమైనటువంటి విధిని నిర్వర్తించినటువంటివి ఏంటంటే సివ్ ఎలిమెంట్స్. దే ఆర్ ఆఫ్ 2 టైప్స్, 2 రకాలుగా ఉంటాయి. సివ్ సెల్స్ ఉంటాయి, సివ్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి. సివ్ సెల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ టెరిడోఫైట్స్ అండ్ జిమ్నోస్పెర్మ్స్ అండి. టెరిడోఫైట్ జిమ్నోస్పెర్మ్స్ లో సివ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇన్ యాంజియోస్పెర్మ్స్ సివ్ ట్యూబ్స్ ఆర్ ప్రెజెంట్. యాంజియోస్పెర్మ్స్ లో సివ్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి, విచ్ ఆర్ స్లెండర్ గా ఉంటాయి, ఎలాంగేటెడ్ గా ఉంటాయి, ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ గా ఉంటాయి. ఈ సివ్ ట్యూబ్ ఈ సరౌండెడ్ బై థిన్ సెల్యులోజిక్ సెల్ వాల్స్ అనమాట. ఒక మందమైనటువంటి సెల్యులోజు కనకవచాలతో తయారు చేయబడి ఉంటాయి. N2 సెల్ వాల్కు లోపల భాగంలో థిన్ లేయర్స్ ఆఫ్ సైటోప్లాస్మ్ అనేది ఉంటుంది. ఎన్క్లోజ్ బిగ్ సెంటర్ వాక్యూల్స్ని కలిగి ఉంటుంది. అదేవిధంగా సివ్ ట్యూబ్స్ ఆర్ ట్రాన్స్వర్స్ ఆర్ ఆబ్లిక్ కాల్డ్ సివ్ ప్లేట్స్ అనేవి ఉంటాయి. సివ్ ట్యూబ్స్లో అడ్డంగా కానీ అదేవిధంగా ఏటవాలుగా కానీ చిన్న ప్లేట్స్ అనేవి ఉంటాయి. వాటిని ఏమంటే సివ్ ప్లేట్స్ అని కూడా అంటారు. ఈ సివ్ ప్లేట్స్ అనేవి సివ్ పోర్స్ని కలిగి ఉంటాయి. ఈ సివ్ ప్లేట్స్ దీని ద్వారా ఏం చేస్తుందంటే పోషక పదార్థాలు అనేవి రవాణా జరగడం అనేది
జరుగుతుంది. సివ్ పోర్స్ సరౌండెడ్ బై ఏ సెల్యులోజ్. సివ్ పోర్స్ లేదా పోషక రంధ్రాలనేవి సెల్యులోజ్‌తో నిర్మితమైనటువంటిగా ఉంటాయి. అయితే ఇవి కార్బోహైడ్రేట్స్ సెల్యులోజ్ ఉంటాయి. సివ్ ట్యూబ్స్ ఆర్ న్యూక్లియేటెడ్ సెల్స్ అని కొన్ని న్యూక్లియేటెడ్ సెల్స్‌ని కలిగి ఉంటాయండి. అది సాధారణంగా. మరి కాంపేనియన్ సెల్స్ అంటే ఏమిటి? దీస్ ఆర్ ది ఏ స్పెషల్ టైప్ ఆఫ్ పారెన్కైమా సెల్స్ అండి. అసోసియేటెడ్ విత్ ద సివ్ ట్యూబ్స్. దేనితో కలిసిపోయి ఉంటాయి? సివ్ ట్యూబ్స్‌తో కలిసిపోయి ఉంటాయి. ఇవి ఈచ్ కన్సిస్ట్స్ ఆఫ్ సెల్యులోజ్ వాల్స్. దీని సెల్యులోజ్ వాల్స్ ఉంటాయి. వాక్యూల్స్ అనేవి ఉంటాయి. సైటోప్లాస్మ్ అనేది ఉంటుంది. పెద్ద న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఈ సైటోప్లాస్మ్ కనెక్షన్స్ విత్ ద సివ్ ట్యూబ్స్ అనమాట. ఈ క్యాంపియన్ సెల్స్ అనేవి ఈ సివ్ ట్యూబ్స్‌తో కనెక్ట్ అయ్యి ఉండే పిట్స్ రంధ్రాలను కలిగి ఉంటాయి. పరివేష్టిత గర్తాలు గాని, సరళ గర్తాలను కలిగి ఉండి ప్లాస్మా డెస్మిటాలను కలిగి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇవేం చేస్తాయి? ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయండి. లోడింగ్ అండ్ అన్‌లోడింగ్ ఆఫ్ షుగర్స్ అండి. అంటే లోడింగ్ అండ్ అన్‌లోడింగ్ ప్రాసెస్‌ను షుగర్స్‌ని లోడ్ చేయడంలో గూడా, అదేవిధంగా అన్‌లోడింగ్ చేయడంలో కూడా ఇవి ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తాయని చెప్పుకోవచ్చు. దేనితో కలిసి అండి? సివ్ ట్యూబ్స్‌తో కలిసి అనమాట. క్యాంపియన్ సెల్స్ ఆర్ ప్రెజెంట్ ఓన్లీ ఇన్ యాంజియోస్పెర్మ్స్‌లో మాత్రమే ఉంటాయి. బట్ ఆబ్సెంట్ ఇన్ టెరిడోఫైట్స్, జిమ్నోస్పెర్మ్స్. యాంజియోస్పెర్మ్స్‌లో క్యాంపియన్ సెల్స్ ఉంటాయి. కానీ జిమ్నోస్పెర్మ్స్‌లో గాని, టెరిడోఫైట్స్‌లో గాని ఈ క్యాంపియన్ సెల్స్ అనేవి ఉండవు. మరి ఫ్లోయం పారెన్కైమా అంటే పారెన్కైమా ప్రెజెంట్ ఇన్ ఫ్లోయం ఈజ్ కాల్డ్ పారెన్కైమా. అయితే పారెన్కైమాలో ఉన్నటువంటి ఫ్లోయంని ఏమంటారంటే ఫ్లోయం పారెన్కైమా అని కూడా అంటారు. ఇవి లాంగర్‌గా ఉంటాయి. పరివేష్టితంగా ఉంటాయి. స్పెరికల్ షేప్‌లో ఉంటాయి. దే ఆర్ లివింగ్ అండ్ సరౌండింగ్ బై ద థిన్ సెల్యులోజ్ సెల్ వాల్స్ అనమాట. ఇవి సజీవంగా ఉండి ఏం చేస్తుంటే సెల్ వాల్స్‌తో బౌండెడ్ అయ్యి ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇది ఎందుకు ఉపయోగపడతాయంటే స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ అండి. పోషక పదార్థాలు నిల్వ చేయడానికి. రేడియల్ కండక్షన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ అండి. రేడియల్ కండక్షన్. ఈ కండక్షన్‌లో కూడా ఫుడ్ మెటీరియల్స్ కండక్ట్ చేయడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఫ్లోయమ్ ఫైబర్స్ అనేవి ఉంటాయి. ద ఫైబర్స్ ప్రెజెంట్ ఇన్ ఫ్లోయమ్ ఆల్సో కాల్డ్ అంటే నారలను కలిగి ఉన్నటువంటి పోషక కణజాలాన్ని ఏమంటారంటే ఫ్లోయమ్ ఫైబర్స్ అని కూడా అంటారు. ఈ బాస్ట్ ఫైబర్స్ అని అంటారు వీటిని. బాస్ట్ ఫైబర్స్ అని కూడా అంటారండి. అది లాంగ్‌గా ఉంటాయి, నేరోగా ఉంటాయి, పొడవుగా ఉంటాయి, సన్నగా ఉంటాయి, పాయింటెడ్ వాల్స్ అనేవి ఉంటాయండి. అంటే దీని యొక్క కొన భాగాలనేవి మొనదేలు ఉంటాయి. దే ఓవర్‌లాప్ విత్ ఈచ్ అదర్ అనమాట. మిగతా వాటికన్నా ఇవి భిన్నంగా ఉంటాయి. ద ఫైబర్స్ ప్రొవైడ్ రిజిడిటీ అండ్ మెకానికల్ సపోర్ట్ టు ద ప్లాంట్స్. ఈ మొక్కకు కావాల్సినటువంటి బలాన్ని చేకూర్చడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చునండి. థియరీ సపోర్టింగ్ దట్ ఫుడ్ ట్రాన్స్‌లోకేషన్ అకర్స్ త్రూ ఫ్లోయమ్ అనమాట. రింగింగ్ ఎక్స్‌పెరిమెంట్ అనేది ఉందండి. అంటే పోషక పదార్థాలనేవి మొక్కలలో ఏ విధంగా రవాణా జరుగుతాయని చెప్పడానికి ఒక రకమైన ఎక్స్‌పెరిమెంట్‌ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఆ ఎక్స్‌పెరిమెంట్ ఏదంటే ఒకటే రింగింగ్ ఎక్స్‌పెరిమెంట్. ది ఎక్స్‌పెరిమెంట్స్ ఇన్వాల్వ్స్ ద దేనిలో రిమూవల్ ఆఫ్ ఆల్ టిష్యూస్ ఔట్‌సైడ్ ద వాస్కులర్ కేంబియం. ఓకేనండి. రిమూవల్ ఆఫ్ ఆల్ టిష్యూస్ ఔట్‌సైడ్ ద వాస్కులర్ కేంబియం అండి. వాస్కులర్ కేమియం అంటే నాలిక విభాజ్య కణజాలం అనమాట. నాలిక విభాజక బార్కులో గాని, కార్టెక్స్‌లో గాని, ఫ్లోయంలో గాని అది ఉంటుందనమాట. వాస్కులర్ కేమియం. ఇన్ వుడ్ స్టెమ్స్ ఎక్సెప్ట్ జైలం అనమాట. వుడ్ స్టెమ్స్‌లో చూసుకుంటే జైలంలో ఉండదని చెప్పుకోవచ్చు. జైలం ఈజ్ ద ఓన్లీ రిమైనింగ్ టిష్యూ ఇన్ ద గర్లెడ్ ఏరియా విచ్ కనెక్ట్స్ ద అప్పర్ అండ్ లోవర్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్స్ అన్నమాట. ఈ మొక్కల యొక్క లిపుల వల్ల లోపల భాగంలో కూడా ఇది ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. అది సాధారణంగా ఈ విధంగా గ్రిల్లింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ గ్రిల్లింగ్ ఎక్స్పెరిమెంట్ లేదా ఏ ఎక్స్పెరిమెంట్ అన్నాడండి? రింగింగ్ ఎక్స్పెరిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీకర్‌లో ఓ మొక్కను పెట్టామండి. బీకర్‌లో ఓ మొక్కను పెట్టమని జరిగింది. మొక్కను పెట్టినట్లయితే ఆ మొక్క ఏం చేస్తుంది? ఈ జైలం ద్వారా వాటర్ మూవ్ అవుతుందన్నమాట ఇలాగ. ఈ లీఫ్‌లో జరిగినటువంటి పోషక పదార్థాలనేవి ఇలా క్రిందకి జరగడం అని జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తుంది? వుడ్ అనేది ఇది డౌన్‌వర్డ్ డైరెక్షన్ అండి. ఇది అప్‌వర్డ్ డైరెక్షన్ అండి. అప్‌వర్డ్ అప్‌వర్డ్ డైరెక్షన్‌లో వాటరు, మినరల్స్ వెళ్తాయండి. వాటరు, మినరల్స్. డౌన్‌వర్డ్‌లో ఫుడ్ అనేది వస్తుందండి ఫుడ్. ఈ లీఫ్‌లో తయారైన ఫుడ్ అనేది ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇది పైకి వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడికి బ్రేక్ చేసినట్లయితే ఏం చేస్తుంది? బ్రేక్ చేసినట్లయితే పోషక కణజాలు బ్రేక్ అయిపోవడం వలన, కట్ అయిపోవడం వల్ల లీఫ్‌లో తయారైన ఫుడ్ మెటీరియల్ అనేవి డౌన్‌వర్డ్‌లో వస్తాయి కాబట్టి ఇక్కడ స్టోరేజ్ అయిపోద్ది. ఈ స్టోరేజ్ అయిపోవడం వల్ల ఏం జరిగిందండి? ఇక్కడ ఉండిపోదు. మరి కింద భాగాలకు వెళ్తుందా? వెళ్ళదనమాట. ఈ విధంగా మూవ్ కాకపోవడాన్ని ఏమంటారంటే రింగింగ్ ఎక్స్పెరిమెంట్స్‌గా చెప్పుకోవచ్చునండి.
ఇది జరుగుతుంది. అప్పర్ పార్ట్స్ ఆఫ్ ది రింగ్ అపియర్స్ ఏ రిజల్ట్ ఆఫ్ ది అక్యుములేషన్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్. ఓకేనండి. ఎక్స్పెరిమెంట్ కంటిన్యూ విత్ ద డేస్. ద రూట్స్ డై ఫస్ట్ అనమాట. ఇట్ ఈస్ బికాస్ ద సప్లై ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ టు ద రూట్ ఈజ్ కట్ డౌన్ బై ద రిమూవల్ ఆఫ్ ఫ్లోయమ్. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే ఫ్లోయమ్ అనేది ఇక్కడ కట్ చేసామో రూట్‌కి అందవలసిన ఫుడ్ మెటీరియల్ అనేది అందకపోవడం వల్ల రూట్ అనేది ముందుగా ఏం చేస్తుందండి? చనిపోవడం అనేది జరుగుతుంది. రూట్ ఎప్పుడైతే చనిపోయిందో వాటర్ మాలిక్యూల్స్ అబ్జార్ప్షన్ అనేది జరగదో. ఎప్పుడైతే అబ్జార్ప్షన్ జరగదో ఆ ప్లాంట్ అనేది చనిపోవడం అనేది కొంతకాలానికి జరుగుతుందనేసే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ట్రాసర్ టెక్నిక్ ఆర్ ఐసోటోపిక్ స్టడీస్ అనమాట. ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ రేడియో యాక్టివ్ అంటే రేడియో యాక్టివ్ ఐసోటోప్ను ఉపయోగిస్తారు. C14O2 ఈజ్ సప్లై టు ఎ లీఫ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ అనమాట. కిరణజన్య సమీకరణ జరుగుతున్న సందర్భంలో ఈ యొక్క ఐసోటోప్ అనేది సాధారణంగా కొన్ని వాటిని సప్లై చేస్తుందని చెప్పుకుంది. ద రేడియో యాక్టివ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు ద స్టెమ్ త్రూ ఫ్లోయమ్ అనమాట. ఈ ఫ్లోయమ్ ద్వారా ఈ ఫోటోసింథసిస్‌లో జరిగినటువంటి పోషక పదార్థాలను ఏం చేస్తుందంటే ఈ స్టెమ్‌లోనికి మూవ్ చేయడం అనేది జరుగుతుంది. పర్టిక్యులర్‌లీ సివ్ ట్యూబ్స్ దేని ద్వారా అండి? ఈ సివ్ ట్యూబ్స్ ద్వారా పోషక కణజాలంలో ఉన్నటువంటి సివ్ ట్యూబ్స్ ద్వారా మూవ్ కావడం అనేది జరుగుతుంది. ఇట్ వాజ్ డిటెక్టెడ్ బై ఆటో రేడియోగ్రఫీ స్టడీస్ అనమాట. దేన్ని ఆధారంగా చేసుకొని ఆటో రేడియోగ్రఫీ లేదా ఐసోటోపులను ఉపయోగించి దీన్ని డిటెక్ట్ చేయడం అనేది జరిగింది. రేడియో యాక్టివిటీ ఈజ్ ఫౌండ్ బిలో అండ్ అబౌవ్ ద నోట్స్ ఆఫ్ లీఫ్ విచ్ రేడియో యాక్టివ్ కార్బన్ వాజ్ ప్రొవైడెడ్ అనమాట. ఈ నోట్స్ వద్ద కనుపుల వద్ద లీఫ్ యొక్క కనుపుల వద్ద ఏం చేస్తుందంటే ఈ రేడియో యాక్టివ్ కార్బన్స్ అనేవి ప్రొవైడెడ్ అవ్వడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చునండి. అదే సాధారణంగా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. ఇది రింగింగ్ ఎక్స్పెరిమెంట్. అంటే ఏదైనా ఓ మొక్క భాగాన్ని తీసుకొని కింద భాగాన్ని కోసినట్లయితే పైగా భాగం నుంచి పోషక పదార్థాలు కింద మూవ్ అయ్యి ఎక్కడైతే కట్ చేసారో అంతవరకు వచ్చి అక్కడ స్టాగ్నేట్ అయిపోతాయండి. మిగతా కింద భాగాలకి రిమూవ్ కావన్నమాట. మిగతా కింద కింద భాగాలకు అందవు. అట్లాంటప్పుడు ఏం చేస్తుంది? ఆ క్రింద భాగాలు ఏమైపోతాయండి? రిమూవ్ అయిపోవడం లేదా లైసిస్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఇలా జరిగినటువంటి ప్రాసెస్‌ని ఏమంటారంటే రింగింగ్ ఎక్స్పెరిమెంట్ అంటారు. దీన్ని రేడియో యాక్టివ్ ఐసోటోప్స్‌ని కూడా ఉపయోగించి దీన్ని ఎక్స్పెరిమెంట్‌ని కండక్ట్ చేయవచ్చు. కండక్ట్ చేసి చూసినట్లయితే ఈ విధమైనటువంటి పోషక పదార్థాలన్నీ డౌన్ వరల్డ్‌లో మూవ్ అవుతాయి. అదేవిధంగా వాటర్ అనేది అప్ వరల్డ్‌లో మూవ్ అవ్వడం అనేది జరుగుతుందనేసి తెలియచేయడం అనేదే జరిగిందండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఎసెంట్ ఆఫ్ సాప్? ఎక్స్‌ప్లెయిన్ ఇట్ విత్ వేరియస్ థియరీస్ పుట్ ఫార్వర్డ్ అబౌట్ ఇట్ అనమాట. ద అప్‌వర్డ్ మూవ్‌మెంట్ ఆఫ్ వాటర్ అగైన్స్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఫ్రమ్ ద అండర్‌గ్రౌండ్ అబ్జార్ప్షన్ రూట్ ద ఏరియల్ పార్ట్ ఆఫ్ ది స్టెమ్ త్రూ జైలమ్ ఈజ్ కాల్డ్ ఎసెంట్ ఆఫ్ సాప్ అనమాట. అంటే గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకముగా వాయుగతంగా మృత్తికలో ఉన్నటువంటి నీరు అనేది వేర్ వేవ్స్ ద్వారా ఎత్తైనటువంటి వృక్షాలకు కూడా ఊర్ధ్వ దిశలో నీరు చలించడాన్ని ఏమంటారంటే సాధారణంగా అసెంట్ ఆఫ్ శాప్ లేదా ద్రవోద్గమం అని కూడా అంటారు. ద్రవోద్గమం అంటే చూడండి ఊర్ధ్వ దశలో నీరు అనేది పైకి చలించడాన్ని ఏమంటారంటే ద్రవోద్గమం అని కూడా అంటారు. అసెంట్ ఆఫ్ శాప్ పాత్ ఆఫ్ వాట్ ఇన్ ప్లాంట్స్ జైలమ్ ఈజ్ అ ప్రిన్సిపల్ టిష్యూ త్రూ విచ్ ట్రాన్స్లోకేషన్ ఆఫ్ వాటర్ టేక్స్ ప్లేస్ అనమాట. అంటే జైలం అనేది దారు అనేది నీటిని రవాణా చేయడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పుకోవచ్చు. వ్యాన్ ఏ లీఫ్ టీక్ ఆఫ్ బల్సామ్ ప్లాంట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏ వీక్ ఈసోని సొల్యూషన్. అంటే రెడ్ ఉన్నటువంటి సొల్యూషన్‌లోనికి ఒక వీక్ ప్లాంట్‌ని పెట్టినట్లయితే ఆఫ్టర్ ఎ ఫ్యూ అవర్స్ కొన్ని రోజుల తర్వాత లేదా కొన్ని గంటల తర్వాత ద వెనీస్ ఆఫ్ లీవ్స్ ఆఫ్ లీవ్స్ బికమ్స్ రెడ్. ఆ యొక్క వెనీస్ అనేవి ఏ కలర్‌లోకి మారిపోతాయన్నమాట. రెడ్ కలర్‌లోకి మారిపోవడం అనేది జరుగుతుంది. ఏదైనా లీఫ్‌ని తీసుకొచ్చి దాంట్లో వేసినట్లయితే ఎక్స్‌పెరిమెంట్ చేయవచ్చు. అంటే ఏ కలర్‌లో ఉన్నటువంటి కలర్‌లో ఉన్నటువంటి ప్లాంట్స్‌లోకి ఈ కలర్‌లో ఉన్నటువంటి లిక్విడ్‌లోకి ప్లాంట్స్ పెట్టినట్లయితే ఆ యొక్క లీఫ్ యొక్క పార్ట్స్ అనేవి ఆ విధంగా కలర్ చేంజ్ అవ్వడం అనేది జరుగుతుందనమాట. కలర్ అనేది చేంజ్ కావడం అనేది జరుగుతుందనేసి చెప్పుకోవచ్చు. వెన్ ట్రాన్స్‌ఫర్ సెక్షన్ ఆఫ్ లీవ్ ద టీఎస్ ఆఫ్ లీవ్ చూసుకున్నట్లయితే కట్ చేస్తే ఆ యొక్క పార్ట్స్ అన్నీ కూడా కెన్ ఎపిరిడ్ ఇన్ రెడ్ కలర్‌లోకి ఎపిర్ అవ్వడం అనేది జరుగుతుంది. రెడ్ కలర్‌లో ఆ యొక్క పార్ట్స్ అనేవి కనిపించడం అనేది జరుగుతుంది. షోయింగ్ దట్ ద ఎసెన్స్ సొల్యూషన్ వాస్ మూవింగ్ అప్ త్రూ ద జైలం అనమాట. ఈ సొల్యూషన్ అనేది జైలం ద్వారా మూవ్ అవ్వడం వల్ల ఆ వెనీస్ పార్ట్స్ అనేవి ఆ యొక్క కలర్‌లో కనిపించడం అనేది జరుగుతుంది. రింగింగ్ ఎక్స్పెరిమెంట్ చూడండి. మాల్ఫీజీ అండ్ స్టీఫెన్ హేల్స్ క్యారీడ్ క్లాసికల్ రింగింగ్ ఎక్స్పెరిమెంట్స్ని
అండ్ సో దట్ అసెంట్ ఆఫ్ శాప్ ఈజ్ క్యారీడ్ త్రూ జైలం అనమాట. ఈ అసెంట్ ఆఫ్ శాప్ ద్రవోద్గమం అనేది జైలం ద్వారా జరుగుతుందనేసి తెలియజేయడం అనేది జరిగింది. ఇన్ రింగింగ్ ఎక్స్పెరిమెంట్స్ 3 పాటెడ్ ప్లాంట్స్ ఏబిసి ఆర్ టేకెన్ అనమాట. 3 కొండలు తీసుకుంటామండి. ఏబిసి అనే 3 కొండలు తీసుకుంటాము. ఇన్ ట్విగ్ ఏ గ్రిల్డ్ దమ్ స్టెమ్ టు గెట్ ఎ నారో బ్యాండ్ ఆఫ్ ది ఆల్ టిష్యూ అవుట్ సైడ్ ద జైలం ఆర్ రిమూవ్డ్ అనమాట. ఓకేనండి. ఈ విధంగా ఏం చేస్తామంటే విటల్ ఇన్ ట్విగ్ బి ఏ ఒకటి తీసుకున్నాం, ఒకటి దీనిలో టిక్ చేస్తాం, బిలో కూడా టిక్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, జైలం టిష్యూ ఈజ్ రిమూవ్డ్ అనమాట ఫ్రమ్ ఏ బ్యాండ్ లీవింగ్ ద అదర్ టిష్యూస్ నుంచి తీయడం అనేది జరుగుతుంది. ద ట్విగ్ సి అనేది తీసుకుంటాము. లెఫ్ట్ లెఫ్ట్ యాజ్ ఏ సర్చ్ అనమాట, అది కూడా లెఫ్ట్ చేస్తాం. ఆఫ్టర్ సమ్ టైమ్స్ ఏ ట్విగ్ ఏ సి లీవ్స్ రిమైన్ ఫ్రెష్ అండ్ డో నాట్ షో ఎనీ సైన్ ఆఫ్ విల్డింగ్ వైల్ ఇన్ ట్విగ్. ఇక్కడ ఏ రకంగా విల్టింగ్ లేదా వడలట్ అనేది జరగదండి. ఎప్పుడైతే అందులో ఉన్నటువంటి ఏలో ఉన్నట్టు బిలోనూ ఉండవు. వాటి విల్టింగ్ టేక్స్ ప్లేస్ అనమాట. విల్టింగ్ అనేది జరుగుతుంది. వెన్ ద లూమెన్ ఆఫ్ ది జైలం, ఆ జైలం యొక్క పొరల లూమెన్ అనేది ప్లగ్డ్ ఇన్ సీన్, దాంతో విత్ వ్యాక్స్ అనమాట. దీంతో ప్లగ్ చేసుకున్నట్లయితే వాటర్ సీటెడ్ టు రైజ్ అప్ by the above the peaks of the evidence, it is clear that xylem is path of water plants. నీరు అనేది ఒక ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మొక్కలలో నీరు అనేది జైలం సెల్స్ ద్వారా ఎంత ఎత్తులో ఉన్నా సరే ఆ జైలం సెల్స్ ద్వారా మూవ్ అవుతుంది అనేసి తెలియజేయడం అనేది జరిగింది. థియరీస్ ఆఫ్ ద మెకానిజం ఆఫ్ ట్రాన్స్లోకేషన్ ఆఫ్ వాటర్, మెయిన్ థియరీస్ ఆర్ విటల్ ఫోర్స్ థియరీ ఒకటండి. విటల్ ఫోర్స్ థియరీ, రూట్ ప్రెజర్ థియరీ, ఫిజికల్ ఫోర్స్ థియరీ అనేవి ఉంటాయి. విటల్ ఫోర్స్ థియరీ అంటే ఏంటి చూడండి. దిస్ థియరీ సజెస్టెడ్ దట్ లివింగ్ సెల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అప్వర్డ్ మూవ్మెంట్ ఆఫ్ వాటర్ అనమాట. ఈ లివింగ్ సెల్స్ సజీవ కణాలు అనేవి, సజీవ కణాలు ఊర్ధవ దిశలో నీటిని చలిస్తాయి అనేది విటల్ థియరీ తెలియజేయడం. మరి రిలే పంప్ థియరీ ఏం చెప్పింది, వార్డ్ విస్క్ అనే శాస్త్రవేత్త దీన్ని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. ఆఫ్టర్ దట్ లివింగ్ టిష్యూస్ ఇన్ ద జైలం, అంటే జైలం సెల్స్ లేదా దారు కణాల్లో ఉన్నటువంటి లివింగ్ టిష్యూ లేదా ప్యార్నికమ్ బ్రింగ్ ఎపటో ఏ పంపింగ్ యాక్షన్ ఆఫ్ వాటర్, ఒక పంపు మాదిరిగా అనమాట. ఒక పంపు మాదిరిగా ఈ వాటర్ని పంపిస్తుంది. ఏ డైరెక్షన్లోనండి, అప్వర్డ్ డైరెక్షన్లోన ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. మొక్కల్లో ఈ ప్యార్నికమ్ అనేది నీటిని ఒక పంపింగ్ మార్గం ద్వారా పంపిస్తుంది. ఏ డైరెక్షన్, అప్వర్డ్ డైరెక్షన్లో అని చెప్పి చెప్పడం జరిగింది. ద జైలం ట్రాకేట్స్ అండ్ వెజల్స్ యాక్ట్స్ యాజ్ ఏ వాటర్ రిజర్వాయర్స్. ఈ జైలం ట్రాకేట్స్ ఈ జైలం వెజల్స్ అనేవి దారు నాళాలు, దారు కణాలు, దారు మూలకాలు అనేవి ఏ విధంగా ఉపయోగపడతాయి, వాటర్ రిజర్వర్స్ లేదా నీటి నిల్వ కేంద్రాలుగా ఉపయోగపడతాయనేసి చెప్పడం అనేది జరిగింది. ఇది రిలే పంపు థియరీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పల్సేషన్ థియరీ అనేది ఉంది. జేసీ బోస్ అనే శాస్త్రవేత్త పల్సేషన్ థియరీని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. దీని ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇన్నర్ మోస్ట్ కార్టికల్ లేయర్ సెల్స్ అనేవి లేయింగ్ ఫస్ట్ అవుట్ సైడ్ ద ఎండోస్పెర్మ్స్ అనమాట. అంటే ఎండోస్పెర్మ్స్ దగ్గరలో ఉన్నటువంటి వల్కల కణాలు అనేవి ఇన్నర్ మోస్ట్ సెల్స్ అనేవి ఎండోస్పెర్మ్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ హ్యాస్ సోన్ ద పల్సేషన్ యాక్టివిటీ ఆఫ్ దిస్ థియరీ ది సెల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎన్ ఆపరేటర్స్ ఎలక్ట్రిక్ పోర్స్ అనమాట. ఎలక్ట్రిక్ ప్రోబ్స్గా యూజ్ అవుతుంది అనేసి చెప్పుకోవచ్చు. విచ్ కన్సిస్టెడ్ ఆఫ్ గాల్వనోమీటర్ను ఉపయోగించండి. గాల్వనోమీటర్ అండ్ ఎలక్ట్రానిక్ నీడిల్స్ను ఉపయోగించండి. ఏ సర్క్యూట్ అండ్ ప్లాన్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ ది galvanometer needle when the electric needle is touched to the innermost layer of the cortical cells. అంటే innermost layer of the cortical cells అంటే ఎండోస్పెర్మ్ అనేది, అదేవిధంగా ఎండోడెర్మిస్ని అవి టచ్ చేసినట్లయితే ఇండికేట్స్ ద ప్రెజర్ ఆఫ్ ది పల్సేషన్ అనమాట. ఆ యొక్క ఈ ప్రెజర్ పొటెన్షియల్ లేదా ఈ ప్రెజర్ దాని యొక్క తీవ్రతని పల్సేషన్ థియరీని అది ఐడెంటిఫై ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే దీనిలో ఉన్నటువంటి అప్లికేషన్స్ ఏంటంటే ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ స్ట్రాస్బర్గర్, దీన్ని స్ట్రాస్బర్గర్ అనే శాస్త్రవేత్త డెమాన్స్ట్రేట్ చేయడం జరిగింది. ఓవర్ 10 ద అసెంట్ ఆఫ్ శాప్ టేక్స్ ప్లేస్, ద్రవోద్గమం అనేది ఇన్ ద సెగ్మెంట్స్ ఆఫ్ జైలం, జైలం యొక్క మూలకాలు లేదా జైలం యొక్క భాగాల్లో జరుగుతుందనేసి చెప్పుకోరు. లివింగ్ సెల్స్ బీన్ కిల్డ్ బై ఈట్ యూజింగ్ పాయిజన్స్ లైక్ పిక్రిక్ యాసిడ్ అండి. ఓకేనండి. సైనైడ్స్ ఇవన్నీ కూడా విధంగా ఉపయోగించే ఆ రకమైనటువంటి సైనైడ్ని ఉపయోగించి వాటిని హీట్ చేసి కిల్ చేయడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు.
ద క్రిటిసిజం ఫర్ బోస్ జేసీ బ్రోస్ ప్రకారంగా చూసుకున్నట్లయితే కేమ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ అదర్ వర్కర్స్ ఫెయిల్ టు రికార్డ్ పల్సేషన్ థియరీ అనమాట. ఇక్కడ కార్టికల్ సెల్స్లో సెకండ్లీ ద ఫోర్స్ డెవలప్డ్ వుడ్ బి టూ స్మాల్ టు అకౌంట్ ఫర్ ద అప్వర్డ్ మూమెంట్ అనమాట. ఓకేనండి. నెక్స్ట్ రూట్ ప్రెజర్ థియరీ ఏం చెప్తుంది, స్టీఫెన్ హీల్స్ అనే శాస్త్రవేత్త దీన్ని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. పాజిటివ్ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ డెవలప్డ్ ఇన్ రూట్స్ డ్యూ టు ద ఎక్యులేషన్ అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్. రూట్ ప్రెజర్ మే బి ఫోర్స్ ఫర్ అసెంట్ ఆఫ్ శాప్ అండి. సాధారణంగా చూసుకున్నట్లయితే మొక్కల్లో ఉన్నటువంటి పత్రాలు అనేవి నీటి కొరత అనేది ఏర్పడినట్లయితే దాన్ని రిప్లేస్ చేయడానికి కాండంలో ఈ నీరు అనేది లీఫ్లోకి వెళ్తుంది. లీఫ్లో ఒకవేళ డెఫిషియన్సీ అనేది ఫార్మేషన్ అయినట్లయితే స్టెమ్లో ఉన్నటువంటి వాటర్ అనేది లీఫ్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అదేవిధంగా స్టెమ్లో డెఫిషియన్సీ అనేది ఏర్పడినట్లయితే స్టెమ్లో ఉన్నటువంటి వాటర్ని రిప్లేస్ చేయడానికి రూట్లో ఉన్న వాటర్ అనేది స్టెమ్లోనికి వస్తుంది. రూట్లో ఒకవేళ డెఫిషియన్సీ ఏర్పడినట్లయితే సాయిల్ ఉన్న వాటర్ అనేది రూట్లో రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా జరిగినటువంటి థియరీని ఏమంటారంటే రూట్ ప్రెజర్ థియరీ అని చెప్పేసి చెప్పుకోవచ్చునండి. ఈ విధంగా ఒక ద్రవాభిసరణ ప్రక్రియ ద్వారా లేదా డిఫ్యూజన్ మెథడ్ ద్వారా ఏం చేస్తుందంటే వాటర్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది అనేసి చెప్పుకోవచ్చు. దేని ద్వారా అండి, ఈ ఎస్ఎన్టెఫ్ ప్రాసెస్ ద్వారా సర్ప్స్లో కానీ ఎర్ప్స్లో కానీ ఈ విధంగా డ్యూరింగ్ రెయిన్ సీజన్స్లో కానీ వాటర్ అనేది తక్కువగా మొక్కలు అనేవి ఈ ట్రాన్స్పిరేషన్ రేట్ అనేది రెయిన్ సీజన్లో తక్కువగా ఉంటుందనేసే చెప్పుకోవచ్చు. అది ఇక్కడ అబ్జెక్షన్ సెట్ రూట్ ప్రెజర్ థియరీలో ఇక్కడ జిమ్నోస్పెర్మ్స్ విచ్ ఆర్ ది టాలెస్ట్ ట్రీస్ అనమాట. అంటే వృక్షరాజ్యంలో జిమ్నోస్పెర్మ్స్ అనేవి పెద్ద టాలెస్ట్ ట్రీస్ అని చాలా పొడవైనటువంటి వృక్షాలుగా చెప్పుకోవచ్చునండి. ఈ పొడవైనటువంటి వృక్షాలలో సాధారణంగా రూట్ ప్రెజర్ అనేది జరగనేది అనేసి ఒక రకమైన ఆబ్జెక్షన్ అనేది ఉంది. ఇన్ యాక్టివ్లీ ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్ రూట్ ప్రెజర్ ఇట్ నాట్ అబ్జర్వ్డ్ అనమాట. సాధారణంగా కొన్ని మొక్కల్లో ట్రాన్స్పోర్టింగ్ ప్లాంట్స్లో చూసుకున్నట్లయితే ఈ రూట్ ప్రెజర్ అనేది అబ్జర్వ్ చేయలేదన్నమాట. వాటర్ రైజ్ అప్వర్డ్ ఈవెన్ ఇన్ ఆప్షన్స్ ఆఫ్ రూట్ ప్రెజర్. ఒకవేళ రూట్ ప్రెజర్ అనేది తగ్గినట్లయితే వాటర్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది. ప్లేస్డ్ ఇన్ బీకర్ రూట్ ప్రెజర్ ఈజ్ లోవర్ ఈవెన్ నెగిటివ్లీ అనమాట సమ్మర్ అనమాట. ఓకేనండి. సాధారణంగా చూసుకున్నట్లయితే వెన్ ద రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ ఈజ్ మ్యాక్సిమమ్ ఎక్కువగా జరగడం అనేది జరుగుతుంది. ఫిజికల్ ఫోర్స్ థియరీ అనేది ఉంటుందండి. ఈ థియరీస్ అనేవి ఉంటాయి. ఓకేనండి. ఎసెంట్ ఆఫ్ సోప్ ద్వారా మొక్కల్లో నీరు అనేది రవాణా కావడం అనేది జరుగుతుంది. క్యాపిలరీ ఫోర్స్ థియరీ, ఇంబిబేషన్ థియరీ, కోజిన్ టెన్షన్ థియరీ. క్యాపిలరీ అనమాట. క్యాపిలరీ థియరీ అంటే ఏంటి, జైలమ్ వెజల్స్ హ్యాజ్ ప్రమోటెడ్ ద ఎనున్షియేట్ ఆఫ్ దిస్ థియరీ. భీమ్ అనే శాస్త్రవేత్త ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. సాధారణంగా నీరు అనేది ఈ ట్రాకిడ్స్ ద్వారా ఈ వెజల్స్ ద్వారా నీరు అనేది మూవ్ అవుతుంది అనేసి తెలియచేయడం అనేది జరిగింది. నెక్స్ట్ సాధారణంగా చూసుకుంటే ఇది అన్నిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థియరీ ఏదంటే క్వైజిన్ టెన్షన్ థియరీ అని చెప్పుకోవచ్చు. ట్రాన్స్పిరేషన్ పుల్ థియరీ అని కూడా అని చెప్పు. అది ఇంబిబిషన్ థియరీ ఏం చెబుతుంది, సాక్స్ అనే శాస్త్రవేత్త దీన్ని ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. ఈ సజెస్టెడ్ దట్ వాటర్ రైస్ అప్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ది జైలమ్ అనమాట. ఈ జైలమ్ వాల్స్లో వాటర్ అనేది ఉన్నట్లయితే ఈ జైలమ్ ఎలిమెంట్స్ డ్యూ టు ద ఫోర్స్ ఆఫ్ ఇంబిబేషన్. ఇంబిబేషన్ అంటే ఏం చెప్తాం, నీటి ఆకర్షక స్వభావాన్ని కలిగి ఉంటాయి, నీటిని పట్టి ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీని ద్వారా వాటర్ అనేది మూవ్ కావడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చునండి. నెక్స్ట్ కోజిన్ టెన్షన్ థియరీ ఏం చెప్పు, ఈ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై ఎక్కువగా యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. ఈ థియరీని ఎక్కువ మంది ఆమోదించడం అనేది జరిగింది. డెక్సన్ అండ్ జూలీ అనే శాస్త్రవేత్తలు ప్రపోజ్ చేశారు కాబట్టి డెక్సన్ జూలీ థియరీ అని కూడా అంటారనమాట. ఎడిసివ్ ఫోర్స్ ఆఫ్ వాటర్ అండ్ వాటర్ మాలిక్యూల్స్ ఎడిసివ్ టు వాల్స్ ఆఫ్ ది జైలమ్ వెజల్స్ డ్యూ టు ద ఐర్ ఎడిసివ్ ఫోర్స్ అనమాట. అది సాధారణంగా ఈ జైలం యొక్క వాల్స్ అనేవి, జైలం యొక్క త్వచాలు అనేవి ఎక్కువగా నీటిని పట్టి ఉంచే స్వభావాన్ని కలిగి ఉంటాయి, నీటిని ఆకర్షించుకునే స్వభావాన్ని కలిగి ఉంటాయనేసి ఎడిసివ్ ఫోర్స్ థియరీ అని చెప్పాం. మరి కోజిన్ ఫోర్స్ థియరీ అని చేసి ఏం చెప్తుంటే వాటర్ మాలిక్యూల్స్ ఆర్ ఫర్మ్లీ అటాచ్డ్ విత్ ద ఈచ్ అదర్ డ్యూ టు ద ప్రెజర్ ఆఫ్ ది మ్యూచువల్ అట్రాక్షన్ ఫోర్స్ కోజివ్ ఫోర్స్ బిట్వీన్ దెమ్ అనమాట. అయితే సాధారణంగా చూసుకున్నట్లయితే ఈ జైలం వాల్స్కి నీటి అణువులకు మధ్యన అనమాట అట్రాక్షన్ అనేది ఉంటుంది. ఈ అట్రాక్షన్ వల్ల నీరు అనేది పైకి మూవ్ అవ్వడం అవుతుంది అనేసి ఈ కోజిన్ టెన్షన్ థియరీ తెలియజేయడం అనేది జరుగుతుంది. సంసంజన తన్నిత సిద్ధాంతం అండి. సంసంజన తన్నిత సిద్ధాంతం, నీటి అణువుల మధ్య ఆకర్షణ అనేది ఉండాలి. నీటి అణువుల మధ్య ఆకర్షణతో పాటుగా నీటి అణువులకి అదేవిధంగా జైలిం వెజల్స్ యొక్క వాల్స్కి మధ్య అట్రాక్షన్ ఉండడం వల్ల
వాటర్ అనేది మూవ్ కావడం అనేది జరుగుతుంది. ఈ యొక్క థియరీని ప్రపోజ్ చేసింది డెక్సన్ అండ్ జూలీ అనే శాస్త్రవేత్తలు ప్రపోజ్ చేశారు కాబట్టి వాళ్ళకి గౌరవార్థంగా దీని డెక్సన్ అండ్ జూలీ థియరీ లేదా ట్రాన్స్పిరేషన్ పుల్ థియరీ అని కూడా అంటారండి. ఇది మోస్ట్ యాక్సెప్టెడ్ మొక్కలో నీరు అనేది ఈ థియరీ ద్వారా మాత్రమే ప్రపోజ్ ఈ థియరీ ద్వారా మాత్రమే ఈ థియరీ ఎక్స్‌ప్లెయిన్ ప్రకారంగా నీరు అనేది రవాణా జరుగుతుందనేసి తెలియజేయడం అనేది జరుగుతుంది. డెక్సన్ అండ్ జూలీ అనే శాస్త్రవేత్తలు ప్రపోజ్ చేశారు. దీన్ని ట్రాన్స్పిరేషన్ ఫుల్ థియరీ లేదా కోజింటెన్షన్ థియరీ లేదా ఈ విధంగా చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉందండి. అంటే ఏంటంటే జైలం వాల్స్‌కును అదే విధంగా నీటి అణువులకు మధ్య ఆకర్షణ అనేది ఉండడం వల్ల మొక్కలలో నీరనేది రవాణా జరుగుతుందనేసి తెలియజేశారండి. మొక్కలలో నీరనేది రవాణా జరుగుతుందనేసి తెలియచేయడం అనేది జరిగిందనమాట. అర్థమైందండి? ఇది సాధారణంగా కోజింటెన్షన్ థియరీ అని చెప్పుకోవచ్చు. ఇంతటితో ఇది కంప్లీట్ అయిపోయిందండి.